ఓం శ్రీ సాయిరామ్. శ్రీకరమగు పుట్టపర్తిని వెలసిన శివస్వరూపుని సాయి సద్గురుని శరణాబ్జముల రజమును భక్తితో శిరమున దాల్చుతూ సన్నుతి చేతును. అజ్ఞానముచే కలిగె జన్మయని జన్మ కర్మలను తొలగజేయుమని సర్వదేవతాతీత రూపియగు శ్రీ సత్యసాయినే మదిలో కొలుతును. భగవాను యొక్క అనుగ్రహంతో అహం సత్యబోధక అధినేత అయినటువంటి నాన్నగారు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారు, అమ్మ మాతృమూర్తి శ్రీ మల్లెల వరలక్ష్మి గారి యొక్క ఆశీస్సులతో ఆ యొక్క మహాపరిపూర్ణ అవతారి శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య పాదచరణములకు శిరసు వంచి ప్రణమిల్లుతూ ఈ యొక్క ఆరాధన మహోత్సవాలలో నాకు, మా కుటుంబమునకు స్వామివారు ఇచ్చినటువంటి గొప్ప అనుగ్రహాన్ని మీ అందరితో పంచుకునేటువంటి ఆ అదృష్టాన్ని నాకు ప్రసాదించారు. చాలా విశేషమైనటువంటి సేవలలో మాకు ఉడతాభక్తిగా చేసుకునే అనుగ్రహాన్ని స్వామివారు ప్రసాదించారు. స్టేడియంలో జరిగినటువంటి సేవ మరియు ఫుడ్ కోర్ట్లో సేవ ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని విషయాలు, ఎందరో మహానుభావుల యొక్క దివ్య ఆలింగనములు, సత్సంబంధములు, అనుబంధములు, ఆ అనుగ్రహములు, ఆశీస్సులు కూడా మాకు లభించాయి. ఏ యొక్క భగవాను యొక్క అనుగ్రహము మనకు హృదయంలో ఒక మంచి వాల్స్ ఉంటాయి, 4 వాల్స్. ఆ వాల్స్నే భగవంతుడు సత్య, ధర్మ, శాంతి ప్రేమలుగా ఇచ్చారు. సత్య అవతారి అయినటువంటి ఈ యొక్క అవతార ప్రదేశ్లో ఉద్భవించినటువంటి పరమాత్మ ఆ యొక్క క్షేత్రంలో ప్రతి చోట కూడా ఆయన పాదధూళి రవళలు మనకి కనపడుతూ ఉంటాయి. అటువంటి పాదధూళిలో మమేకమవుతూ ఒక చిన్న సహాయము, సేవ అనేటువంటి దృక్పథాన్ని మనసులో కల్పించుకొని మనమందరం కూడా ఆ పత్తి సాయీశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ప్రార్థిస్తే అనంతమైనటువంటి అనుభవైక జ్ఞానాన్ని పొందుతాము. ఏ అనుభవము, ఏ జ్ఞాన సంపత్తి కోసం మనం ప్రాకులాడతామో చక్కగా ఒక్కసారి కనులారా వీక్షిస్తూ, చేతులారా సేవ చేస్తూ, ఆ పాదములు విడవకుండా పట్టుకుంటే భగవంతుడు చక్కటి అనుగ్రహాన్ని ఇస్తారు. చక్కగా ఆ స్టేడియంలో సేవలో ఆ చీరలు మరియు లడ్డూ ప్రసాదము ఇవన్నీ కూడా చక్కగా మేమందరం కూడా చేసేటువంటి అనుగ్రహాన్ని, సేవ చేసే అనుగ్రహాన్ని ఇచ్చారు. 14 సెక్టార్లో కొన్ని సెక్టార్లో ఆ సేవ చేసే అనుగ్రహం. తదుపరి మేమందరం కూడా ఫుడ్ కోర్ట్లో సేవ చేయడం జరిగింది. వేలాది మంది ఎండను సైతం లెక్క చేయకుండా సాయి రామ నామ జపంతో ప్రతి ఒక్కరూ కూడా ఒక దీక్షతో స్వామి మనకు కావాలి, స్వామి నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి, ప్రపంచమంతా కూడా కావాలి, స్వామి అడుగుజాడలో మనం అందరం నడవాలనేటువంటి ఆ దృక్పథాన్ని ఏర్పరచుకొని అందరూ కూడా యటించారు. ఇటువంటి హృద్యంగమైనటువంటి వీక్షణ మా కనులారా చూసేటువంటి అనుగ్రహాన్ని, చేతులారా సేవ చేసిన శక్తిని పరమాత్మ ప్రసాదించారు. తదుపరి ఇన్ని రోజులు సేవ ఒక హృద్యంగమైనటువంటి అనుగ్రహం అయితే ఆఖరి రోజు నిన్న పొద్దున ఇదే సమయంలో స్వామి చూడండి ఎంత సింక్ చేశారు. ఇదే సమయంలో మహానుభావులు పార్వతీ పరమేశ్వరుడు, సీతారామచంద్ర స్వామి వారు, శ్రీకృష్ణ పరమాత్మ, రుక్మిణీమాత రూపంలో ఆ సాయి మాత ఒక దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించారు. ఆ రూపాల్లో ఉన్నటువంటి ఆ దంపతులు, పుణ్య దంపతులు అయినటువంటి శ్రీమాన్ బ్రహ్మశ్రీ డిఎస్ శాస్త్రి గారు మనకు రుద్రభాష్యం చెప్తూ ఉంటారు. వారి ధర్మపత్ని మాతృమూర్తి శ్రీమతి ఉషా గారిని కలిసేటువంటి అనుగ్రహాన్ని స్వామివారు కల్పించడమో ఒక గొప్ప విశేషం. వారి ఆత్మీయత, వారి ప్రేమ, వారి యొక్క ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే ఒక చిన్న ఆ ఫోను ద్వారా ఫోన్ చేసి ఉదయం 6:30కి ఫోన్ చేసి, అయ్యా మిమ్మల్ని కలవాలనుకుని ఒక మాట అంటే, తప్పకుండా రండి, దర్శనం చేసుకునండి, మా ఇల్లు ఫలానా ప్రదేశంలో ఉన్నది, మీరు రావాలి అని చెప్పి అన్నారు. వెళ్ళినతోనే సాదర ఆహ్వానం, ఆ ఇంటిని ముందుకు వచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళారు. ఎంత అదృష్టం అండి, ఎంత మహానుభావులండి ఆయన. అటువంటి పుణ్య దంపతులు మమ్మల్ని తోడుకొని లోపలికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి హృద్యంగమైనటువంటి ఆ రూములో
చక్కగా స్వామివారు వసగిన దివ్య శక్తితో వసగినటువంటి మేరువు చూపించారు, దర్శనం కల్పించారు. తర్వాత పంచామృతాలతో చక్కగా నిత్యము కూడా మహన్యాసపూర్వక రుద్రాభిషేకంలో ఏ రుద్రము ఏ అనువాకాలు చెప్తారో మన్యు సూక్తము, శ్రీ సూక్తము, పురుష సూక్తము, నమకము, చమకము, ఇవన్నిటితో కూడా అభిషేకించబడినటువంటి అమృతతుల్యమైనటువంటి ఆ తీర్థాన్ని మాకు వసగించడం, మా జన్మలో ఏ పుణ్యము ఎప్పుడు ఆ పరమాత్మ వసిగాడో చాలా వర్ణాతీతంగా ఉంది. ఆనంద భాష్పాలు రాలుతున్నాయి మాకు, మా కుటుంబానికి. ఇరువరం కూడా, నా భార్య గిరిజ, ఇరువరం వారి పాదసేవ చేసుకునే అనుగ్రహాన్ని పాదములు తాకి స్పృశించేటువంటి ఆలింగనం చేసుకున్నారు మమ్మల్ని. వారి దంపతులు ఇరువురు కూడా సాయి భక్తులు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చూశారు మమ్మల్ని ఎంతో హృజంగంగా. ఆ సత్సంగం కూడా ఎంతో హృజంగా మన వీడియోలు పెట్టడం జరిగింది, మన గ్రూప్ లో కూడా. ఆ సత్సంగాలన్నీ కూడా ఇంకా ఈ ఒక్కొక్క భాష్యం చెప్తూ ఉంటే మేము ఇంతకంటే అదృష్టం ఏముందో. 2 గంటల సేపు మాకు చక్కటి అనుగ్రహం లభించింది వారి ఇంట. అన్నప్రసాదానికి ఇక్కడ అన్నం ప్రసాదం మేము పెడతాము, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మా ఇంటికి రండి, మేము ఉన్నాము. ఇది ఎవరిస్తారండి? భగవంతుడు స్వామివారు తప్ప ఇటువంటి ఆత్మీయ బంధము ఎక్కడా ఉండదండి, ఎవరూ చేయరండి. ఇంటి బంధువుల ఇంటికి వెళ్ళినా కూడా వీడికి వచ్చాడా, భోజనానికి వచ్చాడా, అయ్యో మీరు ఎప్పుడు వెళ్తున్నారా అని చూస్తారు తప్ప అక్కడ ఆ పిలుపు, ఆ మాధుర్యం, ఆ అమృతత్వం, ఆ ప్రేమ నారాయణమూర్తి సాయి నేను వస్తే నేను ఇంటికి వస్తే సాయిరామ్. నాన్నగారు నేను ఇంటికి వస్తే నాన్నగారు వస్తే అంతకంటే అదృష్టం, అంతకంటే నారాయణమూర్తి నేను రావటం అయితే మీ ఇంటికి ఎక్కడికి రానిగా. విభూతి వర్షధారలు కురిపిస్తున్నారు మీరు వచ్చి, స్వామి విభూతి వర్షధారలు కురిపిస్తున్నారు ఇక్కడ. అంతకంటే అదృష్టం ఇంకేం కావాలి? ఆ పాద స్పర్శ, ఆ కరస్పర్శతో మేము ఆనందం 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 నిత్యానందం పొందుతున్నాం. హృదయంలో మేము ఎప్పుడు తలుచుకొని క్షణక్షణం తలుచుకుంటూనే ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా. అటువంటి అనుభూతిని స్వామివారు నిన్న డిఎస్ శాస్త్రి గారితో ఆత్మీయ ఆలింగనం అండి వాటేసుకున్నారు. ఆవిడ్ని పట్టుకున్నారు చక్కగా. రండి మా రూమ్ చూడండి, మా ఇదిగో మా స్వామివారి, నేను కూర్చునే సీటు, ఇవన్నీ ఎక్కడ బంధం అండి? ఎవరు అండి మేము? ఎక్కడో వేమవరం గ్రామంలో ఉండి చిన్న సేవ చేసుకుంటున్న మమ్మల్ని ఆదరించి ఆహ్వానించి వారింట్లో కూర్చోబెట్టి చక్కటి చల్లని మజ్జిగ ఇచ్చారు. భోజనం ఎదురుగా అని చెప్పి కూడా అడిగారు. కానీ స్వామి ప్రసాదం తీసుకుంటాం, మేము పెద్దవారిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనే భావన తప్ప ఇది లేని చెప్పింది. ఆవిడతో అయితే, గిరిజతో అయితే ఇంకా ఆత్మీయం. వారి ఇంట్లో తిరిగారు, వాళ్ళ చక్కగా ఆవిడ అప్పుడే కుక్కర్ కూడా పెట్టారు. ఎంత పెద్దవారండి, ఎంత చక్కటి ఆత్మీయత అండి. ఆ ప్రేమతత్వాన్ని స్వామి మా ఎందుకు వర్షధారలు కురిపించారు. ఆనందం పొందాం. ఆ మాతృమూర్తికి ఏదో చిన్న సేవ చేసుకునే అనుగ్రహం స్వామి వారు ప్రసాదించారు. మాకు తోచిన విధంగా తీసుకువెళ్ళి వారికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ స్వామి ఎట్లా బంధాన్ని కలుపుతారు. ఇంతమంది అహం సత్యబోధక సభ్యులు ఉన్నా కూడా ఎందుకో నాన్నగారు ఇప్పుడు చెప్పడం జరిగింది. తదుపరి డిఎస్ శాస్త్రి గారు ఆలింగనం చేసుకుంటే మేము ఎవరండి? ఎంత అద్భుతం అండి. చివరికి ఆ స్వామి వారి అభిషేకించిన విభూతి తీసుకువచ్చి మా ఇరువురికి కూడా ఆయన చేతులతో స్వహస్తాలతో పెట్టారే, ఏడుపు వచ్చేసింది. కాళ్ళ మీద పడిపోయాం. ఇంతకంటే అదృష్టం ఏం కావాలండి మాకు? ఈ జన్మకి ఆ స్వామి వారు చెప్తున్నారు, పుట్టపర్తి ఎప్పుడు వచ్చినా సరే, శాస్త్రి గారు శ్రీమాన్ బ్రహ్మశ్రీ డిఎస్ శాస్త్రి గారు చెప్పారు, ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో నుంచే వెళ్ళండి సేవకి. ఆ పుణ్య దంపతులు చెప్పడం నిజంగా ఆ స్వామి వారు ఇచ్చినటువంటి ఆఖరి అనుగ్రహము. అనుభవేక జ్ఞానాన్ని పొందాము. ఎందుకంటే జ్ఞానం ఎక్కడ లభిస్తుందో నాకు తెలియదు. అహం సత్యబోధక ద్వారా తప్ప ఇంకా ఈ పరిచయాలు, ఈ అనుగ్రహాలు, ఈ ప్రేమతత్వం, ఈ గ్రూపులో ఉన్న సభ్యులు ఒక్కరికి బాగుండకపోయినా 100 మంది బాధపడతాం. ఒక్కరి ఇబ్బంది పడుతున్నా 1000 మంది ఇబ్బంది పడతాం. ఒకరి ఏ విధమైనటువంటి అనుగ్రహం అంటే విభూతి ప్రసాదంతో అందరినీ స్వామి ఆ రూపంలో చక్కటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు. అదేవిధంగా నిన్న కూడా విభూతి పెట్టేప్పటికీ గిరిజ కూడా బాగా ఏడ్చేసింది. అయ్యో ఇంత చక్కటి అనుగ్రహం పొందుతున్నాము అని చెప్పేసి. ఆ మాతృమూర్తి, ఆ పరమాత్మ రూపంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుడి వారి ఇరువురు కూడా పుణ్య దంపతులు ఇటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించారు. ఇంతకంటే ఇంకా ఏమి చెప్పినా కూడా తక్కువే. ఇది సశేషంగా భావిస్తున్నాను నేను. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి కానీ మనకు సమయభావం ఉంది కాబట్టి చక్కగా ఆ స్వామివారి అనుగ్రహంతో, ఆ ప్రశాంతి నివాసుని యొక్క క్షేత్రములో ఆ పద స్పర్శ కర స్పర్శతో, ఆ స్వామివారి శుభ అభయస్థ ఆశీస్సులతో వారిని కూడా దర్శించుకొని వారి ఆశీస్సులు పొందటం మా కుటుంబ సభ్యుల అందరము చేసుకున్నటువంటి గొప్ప జన్మల అనుగ్రహంగా భావిస్తూ ఓం శ్రీ సాయిరాం, జై సాయిరాం.
శ్రీ బ్రహ్మరాంబ గారు. ఓం శ్రీ సాయిరామ్. మమాత్మ సర్వభూతాంతరాత్మ, సర్వుల హృదయాల్లో నిండి ఉన్నాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదాల విందాలకు నమస్కరిస్తూ ఇక్కడ చేరిన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనకి ఇటువంటి మహాభాగ్యాన్ని కలిగించినటువంటి, మనకి పూజనీయులైనటువంటి దంపతులు మల్లెల లక్ష్మీనారాయణ గారు, వరలక్ష్మి గారు మనందరికీ కూడా ఎంతో హృదయాంత రంగులు. వాళ్ళు మన హృదయానికి అహం సత్యబోధక అనగానే ఏదో ఒక రకమైన పలకరింపు. అహం సత్యబోధక సభ్యుల్ని ఒకళ్ళొకరు చూడగానే ఇందాకంటే నారాయణమూర్తి గారు చెప్పినట్టుగా మాకు కూడా అనుకోకుండా అదృష్టం, శాస్త్రి గారి దగ్గర పుట్టపర్తిలో 3 గంటలన్నర సత్సంగం చేసుకునేటువంటి అదృష్టం కలిగింది. అసలు పొద్దు తెలియలేదు, మధ్యాహ్నం వెళ్ళాం, నోట్లో ముద్దేసుకుని రాత్రి 7:15 అయిపోయింది. 3 గంటలు 4 గంటలు కూర్చున్నాం. మళ్ళీ హాస్పిటల్ డ్యూటీ ఇచ్చారు, డ్యూటీ టైం అయిందని ఇహ బలవంతంగా వచ్చాం. వారు చక్కగా విభూతి ప్రసాదాన్ని ఇవ్వటం, ఆ భార్యాభర్తలు ఇద్దరు నారాయణమూర్తి గారు చెప్పినవి యథార్థమైనటువంటి సంగతులు, ఎంతో దగ్గర బంధువుల్లాగా చక్కగా నవ్వుతూ ఆనందంగా మధ్య మధ్యలో స్వామిని ఏలో చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా గడిపాము పుట్టపర్తిలో. ఇక మన ప్రస్తుత కార్యక్రమానికి వస్తూ గురుతుల్యులైన లక్ష్మీనారాయణ గారికి, ఇటువంటి కార్యనిర్వహణ చేస్తున్న కోటేశ్వరరావు గారు, పార్థసారథి గారు, ఆచార్య గారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, ప్రేమస్వరూపులారా, దివ్యాత్మస్వరూపులారా, ఆత్మధర్మమే మానవ ధర్మం అని చెప్పినటువంటి భగవాన్ బాబా వారి యొక్క అహం సత్యబోధక ద్వితీయ భాగంలో 76, 77 పేజీల్లో ప్రధానంగా 3 పాయింట్లు తీసుకుందాం. సంకల్పమే మానవుడి గమ్యాన్ని చేరుస్తుందని, సంకల్పం చేతనే కట్టుబడి ఉంటాడని, ప్రపంచమైన పరమాత్మైన సంకల్పమే మనకు ఆధారం అని చెప్తూ, నువ్వు మానవుడు కానీ ధర్మం ఆత్మధర్మమే కానీ ప్రకృతి ధర్మం నీది కాదు, ప్రకృతి కూడా ఈశ్వర స్వరూపంగా భావించాలని చెప్తూ, అనిత్యమైన వాటి కోసం వెళ్ళకుండా ఆధ్యాత్మిక, నైతిక, లౌకిక, ధార్మిక ఈ విషయాలని కూడా అందులో ముందు పేరాల్లో చెప్పారు. ఇవాళ నాకు స్వామివారు పెద్దలు ప్రసాదించినటువంటి అదృష్టం 78వ పేజీలో సత్యశీలమే వ్రతముల కన్నా గొప్పది, సత్యశీలమే వ్రతములు అన్నిటికన్నా గొప్పది అని భగవాన్ బాబా ప్రతి ఒక్క అక్షరము, ప్రతి ఒక్క జన్మల అనుగ్రహ ఫలాన్ని మనకు అందించిన దేవాదేవుడు ఇక్కడ మానవుడు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ, శ్రీమంతుడైనప్పటికీ, అధికారం చేపట్టినప్పటికీ గుణము లేకుండా ప్రయోజనం లేదు. గుణము భావములతో మానవత్వం వికసింపజేస్తుంది. నేను భారతీయ సంస్కృతి విస్మరిస్తున్నా. భగవాన్ బాబా వారు చెప్పారు, గుర్రం ఉంటుంది, ఇంజన్ పెట్టి ఎన్ని పెట్టెలైనా తగిలించుకోవచ్చు. అట్లాగే గుర్రం ముందుంటే బండి వెనక తగిలిస్తే క్షేమంగా గమ్యం చేరుతాం. అట్లాగే ఈ జనన మరణ చక్రంలో ఉన్నటువంటి మానవుడు ఎటువంటి గుణం కావాలి, ఏ విధమైనటువంటి సత్యశీలత కావాలి, దాన్ని ఫస్ట్ దివ్యమైన భగవద్భావము అని ఇందులో మనకి స్వామి వివరిస్తున్నారు. మనకి పద్యం చెప్పినట్టుగా పరమ పవనమైన భరతావనియందు సహనమన్నది మనకు చక్కదనము అనే పద్యాన్ని స్వామి ఎన్నోసార్లు మనకి స్వయంగా స్వామి వారు పాడి వినిపించి అందులో అర్థాన్ని చెప్పి దాంట్లో అంతరార్థాన్ని హృదయానికి హత్తుకునేటట్టుగా చెప్పినటువంటి పద్య సారాన్ని, వ్రతముల కంటే సత్యశీలమే కఠిన తపమని, మన భావము ఏమి కలదు,
భావాలతో కూడిన భారతీయ సంస్కృతి తప్ప మనం గుర్తించటకు ఎందుకంటే దౌర్భాగ్యం ఏమి కలదు. ప్రాణము కంటే మానమేయ గణమని బోధించే మన దేశ నీతిని మంటగలిపి పరదేశ నీతుల రసి ఈనాడు విచిత్రమైన స్వేచ్ఛ అనే విచ్చు కత్తిని మన భారతీయులు సంపాదించుకున్నారు. ఏనుగిట్ల తన బలం ఎరుగలేదు అట్టులైనారు భారతీయులు నేడు. కింద ధనాగారం ఉంటే పైన చిన్న పాక వేసుకొని అడుక్కు తింటున్నటువంటి విశ్వమెత్తినటువంటి పరిస్థితి ఉన్నది ఈనాడు భారతీయులకి. అన్నీ ఉండి అనుభవించడానికి యోగ్యత లేకుండా అయోగ్యులుగా మారుతున్నారు అనేటువంటి భారతీయులు ఏనుగంత బలం ఉండి కూడా హీనమైనటువంటి స్థితిలో ఉన్నారు అని తెలియజేస్తున్నారు. మన బలాన్ని మనం గుర్తించుకొనలేక పరుల బలముని ఆధారముగా చేసుకొని పరుల కాళ్ళపైన ఆధారపడే జీవితం అస్థిరమైనది. భారతీయుల సంస్కృతి స్వశక్తి పైన ఆత్మవిశ్వాసము పైన ఆధారపడి ఉన్నది. ఆత్మవిశ్వాసమే సమస్తమునకు ఆధారము. ఈనాడు భారతీయులు ఆత్మవిశ్వాసమును కోల్పోవడి దురవస్థలకు గురి కావాల్సి వస్తున్నది. అసలు ఇక్కడ స్వామి ఇన్నిసార్లు ఆత్మవిశ్వాసము ఆత్మవిశ్వాసము అని చెప్పారు. ఏమిటి ఆత్మవిశ్వాసం? ఆత్మ ఎక్కడున్నది? విశ్వాసం ఎక్కడ నిలుపుకోవాలి? నువ్వు ఏ విధంగా ఆత్మస్వరూపుడివి అని తర్వాత పేరాల్లో తెలియజేస్తూ అనేక సార్లు అనేక రకాలుగా పాటల రూపంగా పద్యాల రూపంగా స్వామి చెప్తూ, నాయన నువ్వు దేహానికి కాదు దేహివి, నువ్వు పరమాత్మ స్వరూపుడివి, పరమాత్మ యొక్క అంశ అనేటువంటి విషయాలు ఎన్నోసార్లు మనకి దురవస్థలు అవ్వకు. దుఃఖం నీ సొత్తు కాదు, ఆనందమే నీ సొత్తు, అది మర్చిపోయి నువ్వు దుఃఖంలో మునిగిపోతున్నావు అని. దివ్యాత్మ స్వరూపులారా, మీరే ఆత్మస్వరూపులై ఉండి మిమ్మల్ని మీరు విశ్వసించబోవుట మూల కారణం మీలోని బలహీనతయే. నీ తత్వాన్ని నీవు గుర్తించు, అప్పుడే నీ యందు నిజమైన శక్తి సామర్థ్యములు ఆవిర్భవిస్తాయి. ఈనాడు మానవులకు ఆత్మవిశ్వాసం అత్యవసరం. సమస్త భోగములకు సమస్త సిరి సంపదలకు ఆత్మవిశ్వాసమే మూల కారణం. కనుక ఆత్మవిశ్వాసం అభివృద్ధి పరుచుకోవాలి. ఈనాడు ప్రపంచం అనేక విధములైన అల్లకల్లోలముల చేత అశాంతి చేత కుమిలిపోతున్నది. ఇటువంటి పరిస్థితులలో మనం చేయవలసింది ఏమిటి? ఈ అశాంతిని దూరము గావించే శక్తి మన యందే ఉన్నదా? కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఈ అశాంతిని గావించగలరా అనే బలహీనతకు మనం ఏమాత్రము చోటివ్వకూడదు. ప్రతి భారతీయుడు ఆత్మవిశ్వాసంతో ముందంజ వేసినప్పుడు ఒక్క క్షణములో దూరం గావించవచ్చును. ఏది విశ్వాసం కోల్పోవట చేతనే మనము ముందంజ వేయలేకపోతున్నాం. దీనికి కూడా స్వామి మనకు ఉదాహరణ చెప్పారు. ఎంతో ఎగరగలిగినటువంటి గరుడ పక్షి కూడా నేను కదలలేను అనుకుంటే ఒక్క అడుగు కూడా వేయలేను. అదే కూడా నడిచి వెళ్ళగలదు. ప్రధాన విశ్వాసం అని స్వామి చెప్పారు. తనలో ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించుకోలేక కేవలము స్నానకపోయినా ఒక్కడు శుభ్రం చేయకపోయినా దుర్గంధం వచ్చేటటువంటి దేహాన్ని నమ్ముకుంటున్నావు కానీ నిరంతర సచ్చిదానందంతో పరమానందంతో గుబాళించేటటువంటి ఆత్మస్వరూపలేకపోతున్నామని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అటువంటి ఆనందం పొందటానికి మనం ఏమేం చెయ్యాలి? ప్రతి మానవునకు పరోపకార దీక్ష అత్యవసరం. ముఖ్యంగా ప్రతి మానవునకు పరోపకార దీక్ష అత్యవసరం. ప్రతి మానవుడు దైవ సంభూతుడే. తోటి మానవులపై ప్రేమ కలిగి ఉండనిచో అది మానవత్వమే కాదు. కాబట్టి అందరూ దైవ సంతతికి సంబంధించిన వారనే సత్యాన్ని గుర్తించి సర్వుల యందు ప్రేమతత్వాన్ని ప్రకటించి ప్రతి మానవుడు ఆదర్శప్రాయుడిగా రూపొందాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ.
పరులు కాదయ్యా పరమాత్ముని అని మనం చెప్తున్నాం. స్వామి ఒకసారి చెప్పారు, పక్కవాడి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నీ కంట్లో నీరు వస్తే నువ్వు భక్తుడు కింద లెక్క అని చెప్పారు. వాళ్ళ బాధను తట్టుకోలేక మనం విలవిల్లాడిపో. అటువంటి ఎందుకంటే ఆ బాధ చూడలేము. ఎవరిని గట్టిగా అరుచుకుంటే తట్టుకోలేము మనం. ఎవరిని అన్యాయంగా కొడుతుంటే మనం గిలగిలాడిపోతాం. భక్తి యొక్క లక్షణాలు పడచూపాలంటే పరోపకార దీక్షలో ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఆదర్శంగా బొబ్బిలిలో మనకు ఒక ట్రైనింగ్ క్యాంప్ పెట్టారు, సేవాదల్కి బాల వికాస్కి. దానికి అనిల్ కుమార్ గారు కూడా వచ్చారు. ఏ విఘ్న రావిలో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి అక్కడ కార్యక్రమం చివరికి అందరినీ కన్క్లూడ్ చేసి స్టేట్మెంట్స్ కిందగా ఉన్నారు. లాస్ట్ లో ఇట్లాగే వ్యాస రచన పోటీలు జరిగితే ప్రైజులు ఇవ్వడానికి అనిల్ కుమార్ గారు ఉన్నారు అక్కడ. ఆ స్టేజీలో ఆయన మాట్లాడుతున్నప్పుడు అందరం కూర్చొని పెద్ద హాల్ ఇక్కడి నుంచి అక్కడ దాకా చుట్టూ కుంభ వర్షం, కిటికీల్లోంచి ఆ స్టేజీ నుంచి వర్షం కారిపోతుంది. అందరం చేపల మీద కూర్చున్నాం. చేపల కింద నుంచి నీళ్లు వెళ్ళిపోతున్నాయి. ఎవరు కదల్లా మెదల్లా. చివరికి ఆ ప్రైజ్ ఇచ్చేటప్పుడు మంచి వ్యాసం మొన్నటి దాకా కూడా దాచుకున్నాను నేను. ఆ పిల్లవాడు రాసిన వ్యాసం ఎంత అద్భుతంగా రాశాడు. కానీ ప్రైజ్ అందుకునేప్పటికీ ఆ పిల్లవాడు ఈ లోకంలో లేడు. దాయాదులు ఆస్తి కోసం ఆ పిల్లవాడిని చంపేశాట. ఆ తండ్రి ఆ ప్రైజ్ అందుకోవడానికి వచ్చాడు. ఇంకా ఆయన్ని పట్టుకుని అనిల్ కుమార్ గారు ఏడ్చాడండి. ఇప్పటికి కూడా కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. అక్కడ కూర్చుని వాళ్ళందరికి కూడా దుఃఖం వచ్చింది. అట్టా తన సొంత బిడ్డ అన్నట్టుగా ఏడ్చారు ఆయన. అటువంటి భక్తుడికి అటువంటి సున్నితమైన మనస్సు, అవతలి బాధ తాను తట్టుకోలేడు. మమాత్మ సర్వభూతంత్రాత్మ. ఇప్పటికి కూడా కళ్ళు కట్టినడుక ఓహో భక్తులంటే ఇట్టా ఉండాలి. పరుల బాధని తన బాధగా భావించుకున్నటువంటి వాడు. ఇందాక నారాయణ గారు కూడా ఒకరికి బాధ కలిగి 100 మంది మనం అందరం ప్రార్థన చేస్తున్నాం మన అహం సత్యబోధకాలు. అటువంటి భక్తి లక్షణాలు, భక్తుల యొక్క ప్రేమ తత్వము మన ఇందులో ఈ సాధన మార్గంలో, అహం సత్యబోధక సాధన మార్గంలో మనం ప్రతి ఒక్క రోజుని కూడా చాలా పవిత్రంగా మనం భావించుకుంటున్నాం. అందరూ ఎదురు చూస్తున్నాం. వినలేకపోయినా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాం మనం విషయాలు. ఇటువంటి పవిత్రం ఎందుకంటే ఇక్కడ మనకి స్వామి పరోపకార దీక్ష గురించి, పరుల బాధను తన బాధ కలిగించుకోవడానికి గురించి నాకు గుర్తొచ్చిన విషయాన్ని తెలియచెప్పారు. అందరూ దైవ సంతతికి సంబంధించిన వారని సత్యాన్ని గుర్తించి, ఎప్పుడైతే దైవ సంతతికి సంబంధించిన వారు అనుకున్నప్పుడు వారిని మనం కఠినంగా మాట్లాడలేం. వారి పట్ల ఒక శాపం, మనకు కష్టం కలిగినా కూడా వారికి శాప రూపంగా మనస్సులో భావాల్ని కలిగించుకోలేం. వారి పట్ల వ్యతిరేకత ప్రదర్శించలేం. సైలెంట్ గా లేదా స్వామి వాళ్ళలో ఉన్న చెడు పోయేటట్టు చూడని ప్రార్థన చేస్తాం. అదే విధంగా ఇక్కడ సర్వుల యందు ప్రేమతత్వాన్ని ప్రకటించి ప్రతి మానవుడు ఆదర్శప్రాయుడిగా రూపొందించాలి. స్వామి మనకి నాయన ఆ వస్తువు ఇక్కడ పెట్టరా, ఈ వస్తువు అక్కడ పెట్టరా, అది అక్కడ వద్దు నాన్న, ఇక్కడైతే సూట్ అవుతుంది, ఇది ఇక్కడ పెట్టున్నానా, అది అక్కడ పెట్టు అన్నట్టుగా స్వామి ఏం చేశారు, నాయన నువ్వు గుణ సంపదని అభివృద్ధి పరుచుకో, ఇట్ట పెడితే బాగుంటుందిరా. లేదా తల్లి వంట నేర్పిస్తుంటే అమ్మా ఇంత ఉప్పే, ఇంత కారం ఇట్టవే. లేదా పిల్లవాడు డ్రెస్ వేసుకునేప్పుడు నాన్న ఇది ఇటు తొడుక్కోవాలి, ఇది ఇటు తొడుక్కోవాలి, అప్పుడు నువ్వు చాలా బాగుంటావు అని పసిపిల్లలకి మనం ఎలా చెప్తామో అలాగే భగవాన్ బాబా వారు ఇక్కడ మనకి గుణ సంపదను అభివృద్ధి పరచుకో. మన భారతదేశంలో సిరి సంపదకి ఏమాత్రము కొలువలేదు. భారతదేశం శ్రీమంతమైనది. ఒకవేళ ఈ దేశం దరిద్ర దేశం అయి ఉండినచో పూర్వం తురుష్కులు గాని, పారసీకులు గాని, బ్రిటిష్ వారు కానీ ఈ దేశంపై దండెత్తి వచ్చేది వారు కాదు. ఈ దేశం సిరి సంపదలతో తొలుతూకుతున్నది కనుకనే విదేశీయులకు మన దేశంపై కన్ను పడింది. ఇట్టి సుసంపన్నమైన పవిత్రమైన భారతదేశాన్ని మన భారతీయులే వేద దేశముగా భావించి దీన్ని చిన్నబుచ్చుతున్నారు. దీని వల్ల కలిగే ప్రమాదం ఒకటి ఉన్నది. అది ఏమిటంటే
మన యందు ఒక విధమైన అవిశ్వాసం అనేది అభివృద్ధి చెందుతుంది. మన యందున్న పురోగతి గావించినప్పుడే మన జీవితం ఉత్తమ గతిని పొందుతుంది, లేని అధోగతి పాలవుతుంది. ధన కనక వస్తు వాహనాదులు మనకు ముఖ్యం కాదు. ఇవన్నీ కదిలిపోయే మేఘముల వంటివే. గుణమే మనకు నిత్య సత్యమైన సంపద. ఇటు గుణ సంపదను మనం అభివృద్ధి గావించుకోవాలి. గ్రామీణ ప్రజల క్షేమం కొరకే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించబడినది. పరోపకార సంబంధమైన గుణమే మానవుని దివ్యత్వాన్ని ప్రకాశింపజేస్తుంది. కనుక వ్యక్తులకు గాని, సమాజమునకు గాని, దేశమునకు గాని, ప్రభుత్వమునకు గాని ఆదర్శం నిరూపించే నిమిత్తమై స్వామి చిన్న విషయములు మొదలుకొని పెద్ద పెద్ద కార్యములు ప్రారంభిస్తున్నారు. జగన్మాత అయిన ఆ సాయి మాత మనకి అమృత గుళికల్లాగా తల్లి చిన్న పిల్లవాడికి చిన్న చిన్న ముగ్గలు చేసి నోటికి అందించినట్టుగా చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు కూడా ఎంత పర్ఫెక్షన్, ఎంత ముందు చూపు అనేటువంటి విషయాల్లో ఇక్కడ మనం సమాజానికి కానీ, వ్యక్తులకు కానీ, దేశానికి కానీ, ప్రభుత్వానికి కానీ అందరికీ ఆదర్శం. పూర్వము ఈ పుట్టపర్తి జనాభా 200 మంది మాత్రమే. ఇలాంటి కుగ్రామంలోనే ఒక యూనివర్సిటీ ప్రారంభం కావటం కేవలం కలలోని మాట. ఆనాడు ఎన్నో ముఖ్యమైన పట్టణంలో లేని ఎయిర్పోర్ట్ ఈ కుగ్రామంలో ఏర్పడటం మరొక విచిత్రం. యావత్ ప్రపంచానికి ఈ పుట్టపర్తి ఒక ప్రధానమైన ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందుతున్నది. సర్వ సౌకర్యములు ఉన్న పట్టణములు ఎన్నో ప్రారంభించవలసిన ఈ పెద్ద హాస్పిటల్ను ఈ కుగ్రామం నుండి ప్రారంభించడం గల కారణమేమని మీరు విచారించాలి. శ్రీమంతులైన వారు ఎక్కడికైనా వెళ్ళి ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టుకొని రోగ నివారణ గావించుకోవచ్చు. కానీ పేదవారు వైద్య సౌకర్యముల నిమిత్తమై గ్రామాన్ని వదిలి దూర ప్రాంతాలకు పోలేరు. అట్టి గ్రామ ప్రజల క్షేమమును పురస్కరించుకుని ఈ పెద్ద ఆసుపత్రిని పల్లె యందు ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి పల్లెలో ఉన్న వారి గుండె జబ్బులను ప్రత్యేకంగా చూడండి అని మా డాక్టర్లకు చెప్పాను. ఈనాడు ఒక శుభవార్తను ప్రకటించవలసి ఉన్నది. మన భారతదేశ ప్రధానమంత్రి ఆసుపత్రిని ప్రారంభించిన తరువాత 15 నిమిషములలో మన డాక్టర్లు ఆపరేషన్ చేయడం ప్రారంభించారు. 3 గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్ జరిగాయి. ఒకటి చాలా జటిలమైన గుండె ఆపరేషన్. ఆ వ్యక్తి గుండెకు రంధ్రం ఉండి ఉన్నది. అటువంటి ఆపరేషన్ కూడా విజయవంతంగా జరిగినది. అందరూ క్షేమంగా ఉన్నారు. మా ఉద్దేశంలో మొట్టమొదటిగా ప్రధానమైనది గుండె, దానిపైన ఊపిరితిత్తులు, మూడవది మూత్రపిండము, తరువాత మెదడు. ఈ 4ంటికి ప్రత్యేకమైన ప్రాధాన్యతనిచ్చి పల్లె వారికి వీటికి సంబంధించిన రోగములను పూర్తిగా నివారించాలనే ఉద్దేశంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించడం. అయితే మాకు పల్లె ప్రజలు పట్టణ ప్రజలను భేదం లేదు. రోగము పల్లె ప్రజలని వరించి పట్టణ ప్రజలను వరించకుండా పోదు. కనుక మాకు కూడాను రోగ నివారణ ఎట్టి వ్యత్యాసము లేదు. పల్లెవారు గాని పట్టణముల వారు గాని ఎవరికైనా రోగ నివారణ గావించడే మా సంకల్పము. ఇక్కడ స్వామి యొక్క సూపర్ హాస్పిటల్ గురించి చెప్తూ, మన అదృష్టం కొద్దీ మాకు 53 లేడీస్కి సూపర్ హాస్పిటల్లో 10వ తారీఖు నుంచి 20వ తారీఖు ఉదయం వరకు ఇక్కడ సేవ చేసుకునే భాగ్యం కలిగింది. ఇంత ముందు కూడా వెళ్ళాము, లాస్ట్ నవంబర్లో కూడా. అది ఆసుపత్రి కాదు, అది రోగులకు సంబంధించిన ఆరోగ్యాలయమే కాదు, అది ఒక దేవాలయం. అబ్బా, ఆ లోపల రూముల్లోకి వెళ్తుంటే లోపల 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 ఒక పద్మ వ్యూహంలాగా ఉన్నాయి. ఎందుకనంటే నేనేదో కిందసారి నాకు ఎంఆర్ఐడి అనే దాంట్లో ఫైల్స్ అక్కడ రూమ్ వరకు ఆ 3 సెక్షన్ వరకు ఇచ్చారు. ఈసారి మరి ఆ పెద్దలు ఎవరో రాలేదుగా ఉంది, నన్ను ఇన్ఛార్జిగా ఉండమన్నారు. ఏదో ఒక మూల కూర్చొని సేవ చేసుకుందాం, ఏదో చిన్న పని ఇస్తారు వెళదామని వెళ్ళే రోజుకి అసలు వెడంకాలం అడుగు తీసి అడిగేసే పరిస్థితిలో లేదు. కూర్చుని కదలేని పరిస్థితిగా
అందుకే పెద్దవాళ్ళు సేవకు వద్దన్నారు. అయినా సరే నేను కుర్రపిల్లల్ని తీసుకెళ్ళా. ఒక 7-8 మంది దగ్గర ఇక్కడి నుంచి వాళ్ళ పరీక్షలు అయిపోతాయి, వాళ్ళకి ఆదర్శం చూపించాలి మనం అనే ఆత్మవిశ్వాసంతో పిల్లల్ని కూడా తీసుకెళ్ళాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, మీరు ఇన్ఛార్జిగా ఉండాలన్నారు, గ్రూప్ లీడర్గా ఉండాలని. ఓరి దేవుడా స్వామి, ఏమిటి పరీక్ష? ఒక పక్క కారు కదలటల్లా నెమ్మదిగా కూర్చొని సేవ చేసుకుందామని వెళ్ళాను. సరే ఇక నో అనే ప్రశ్న లేదు. స్వామి కాలన్నా ఉండాలి, నాకు సేవ అన్నా ఉండాలి అనే ధైర్యంతో ముందుకేస్తే ఇక చూడు, మనకి తపోవనంలో చెప్పినట్టుగా కస్తూరి గారి క్యాలెండర్ ఇంటింటికి తిప్పమన్నారే, అట్ట అన్ని సెక్షన్లు కిందకి పైకి మెట్లెక్కి కాసేపు లిఫ్ట్ లో వెళ్ళి వాళ్ళకి అక్కడ హాస్టల్ వసతుల దగ్గర చూసి, ఇక్కడ క్యాంటీన్ దగ్గర చూసి గిలలు ఆడిచ్చాడు పరమాత్ముడు. సాయిరామ్ ఎస్ఆర్పి దగ్గర వాళ్ళు అవి నీ ఓడవటాలు తొడవటాలు సరిగ్గా ఉన్నాయా లేదా, ఈ హెడ్ ఆఫీస్ లోనే వాడు ఇన్ఛార్జి నుండి చోట నిమిషానికి ఫోను మనుషులు రాయడం, బ్రహ్మాండం చెప్పాలని ఒకళ్ళు. ఇక చూడు స్వామి తుని పారేశాడనమాట. ఓహో అని ఇక్కడ భావ ప్రధానము, ఆత్మవిశ్వాసం ప్రధానము గనక చెంగు చెంగు చెంగుని అందరినీ ఉత్సాహపరుస్తూ నవ్విస్తూ భోజనం చేశారా లేదా అనుకుంటూ, వాళ్ళకి వసతులు ఉన్నాయా లేదా కలుస్తూ, అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా చూస్తూ, అందులో బాగుండని వాళ్ళకి బయట వెళ్ళి మందులు కొనుక్కొచ్చి అవసరం ఉన్న వాళ్ళని డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తూ సేవ వచ్చిన వాళ్ళని ఈ 10 రోజులు చెప్పుకుంటూ రోజు నగర సంకీర్తన పరుస్తూ ఈ కార్యక్రమం వచ్చిన తర్వాత స్వామి నువ్వు తలుచుకుంటే గడ్డి పరకైనా పరిగెత్తుతుంది ఎంత దూరమైనా అనేటువంటి విషయానికి స్వామి నిరూపణ చేస్తూ, వాళ్ళలో కొంతమంది కోపాలు, కొంతమంది మాకు ఈ సేవ వద్దంటాం, మా కోరిన సేవ ఇమ్మంటాం. వీటన్నిటికంటే అదృష్టం 2 వారాలు మాకు 2 గురువారాలు వచ్చాయి మా సేవల్లో. 2 గురువారాలు స్వామి రూమ్ లో ప్రత్యేక దర్శనం. అక్కడికి వెళ్ళి కూర్చొని కాసేపు నమస్కరించుకుని కూర్చుని స్వామిని ధ్యానించుకుని, స్వామి సర్వాంతర్యా కాలస్వరూపాయ నమః, కాళకాలాయ నమః, స్వామి ఆయుధాలు ఇచ్చి మా జన్మని సార్థకం చేసుకునేటువంటి విధంగా సేవలను ఉత్సాహపరుస్తూ, మా తరువాత వారికి కూడా ఇటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించవలసిన బాధ్యత నీదే తండ్రి అని చెప్తూ, వాళ్ళందరికీ కూడా స్వామి యొక్క ప్రేమతత్వాన్ని మధ్య మధ్యలో సత్సంగం ద్వారా తెలియజేస్తూ, స్వామి ఇచ్చినటువంటి మహద్భాగ్యంగా సూపర్ హాస్పిటల్ అనేటువంటి అంశం వాళ్ళ దగ్గర రావడం వల్ల నేను మిమ్మల్ని ఇన్ని రకాలుగా మీకు చెప్పడం జరిగింది. మగపిల్లలు వచ్చారు, పాపం ఆడపిల్లలు వచ్చారు. అదేంటో అదృష్టం, మా డీజేపీలో ఒక మొదటి వాడున్నాడు. వాడు తొందరగా పాస్ కాడు. కిందసారి సత్యం వాడు పాస్ చేయించడం కోసం, చదివించడం కోసం. ఈసారి వాడు సేవకు వచ్చాడు, అక్కడ శుభ్రంగా పాస్ అయిపోయాడు. అందరూ నోరెళ్ళబెట్టి ఇదేంటి వీడి పాస్ అవటం ఏంటని. ఎందుకనంటే సేవ చేస్తే సేవ్ చేస్తానన్నాడు. అట్లాగే ఆడపిల్లలు, అక్కడికి వచ్చిన ఆడపిల్లలు అందరూ 10th ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యారు సేవకు వచ్చిన వాళ్ళు. అదేవిధంగా అక్కడ లాస్ట్ వచ్చే రోజున వినాయకుడి దగ్గర ప్రశాంతనిలో కొబ్బరిగా కొట్టుకుంటే మన నారాయణమూర్తి, గిరిజ అనుకోకుండా కనిపించారు. అక్కడ ఆ ఆనందం కూడా లభించింది. ఎన్నో సెక్షన్లు అందరూ కూడా ఉత్సాహంగా ఎవరికి ఇచ్చిన పనిని వారు కాసేపు కాళ్ళు నొప్పులు అంటారు, అమ్మో మళ్ళీ నా డ్యూటీ మానుకోనని వెళ్ళి చక్కగా సేవలు చేసి 10 రోజుల తర్వాత స్వామి ప్రసాదాన్ని ప్రశాంతనిలయానికి వచ్చి దర్శించుకుని అందరూ ఆనందంగా తిరోన్ముఖం అయ్యారు. ఆ అందరికీ వచ్చాం మనం గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయదు. మన కోసం ఈ సేవ ఇచ్చాడు పరమాత్మ. మనం వెనక జన్మల కర్మల ఆదర్శం తీసుకోవాలి. బద్దకించదు. తెల్లవారుజామున 3:30 లేచి బాత్రూంలో స్నానాలు అవి చేసి పరుగుల మీద నగర సంగీతంకి వచ్చి తర్వాత టిఫిన్ తిని ఎవరి సెక్షన్కి వాళ్ళు వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం భోజనశాలకు వచ్చి మళ్ళీ భోజనాలు మళ్ళీ టైం 2ంటికి పరిగెత్తి
మళ్ళీ సాయంత్రం చేసి సాయంత్రం మళ్ళీ గణపతి దగ్గరికి వచ్చి ఆ గణపతి దగ్గర ప్రార్థన సత్సంగం చేసుకుని మళ్ళీ గబగబా క్యాంటీన్కి వెళ్ళి భోజనాలు చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి కాస్త సత్సంగం చెప్పుకుని అక్కడ పుట్టపర్తిలో పర్మనెంట్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత సత్సంగం చెప్పించుకుని ఒళ్ళు తెలియకుండా పడుకుంటే మళ్ళీ తెల్లవారుజామున మెలకు రావటమే. అటువంటి దేవుడు మనకిచ్చినటువంటి సేవా భాగ్యాన్ని ఆ సూపర్ హాస్పిటల్ రోగుల కోసం కట్టించలేదేమో, సాయి భక్తుల కోసమే కట్టించాడేమో. మనం ఈ సేవ చేసుకుని తరించడానికి మనకి ఈ మహాభాగ్యాన్ని పరమాత్మను ప్రసాదించాడు. ఈనాడు ఆసుపత్రులని వ్యాపార సంస్థలుగా రూపొందుతున్నాయి. కొంతమంది 10 కోట్లు పెట్టి ఆసుపత్రి ప్రారంభించారంటే 100 కోట్ల ఆదాయం వారి హృదయంలో ఉంటుంది. ఇలాంటి స్వప్రయోజనాల కొరకు ఆసుపత్రులను ప్రారంభిస్తున్నారు. కానీ సాయి ఎందు కాలుగోడి మొదలు తల వెంట్రుకల కొన్ని నిస్వార్థమే. సాయి ఎందు ఏమాత్రము స్వార్థము లేదు. ఈ సత్యాన్ని గుర్తించడానికి ఎవరు ప్రయత్నించుట లేదు. ఇంకా సూపర్ హాస్పిటల్లో ఇంకా చెప్పాలంటే నిజంగా అక్కడ ఎవరు కసురుకోవడం కానీ విసురుకోవటం కానీ లేదండి. ఒక ఆయన 89 ఏళ్ళ డాక్టర్ గారు రఘునాథ రెడ్డి అనుకుంటా ఆయన పేరు, రఘునాథ రెడ్డి గారు. ఆయన ప్లాస్టిక్ సర్జరీలో ఉంటారు. మన వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సేవాదారులు ఎవరో ఆవిడకి ఒక గడ్డలు వచ్చేట చెస్ట్ మీద అవి చూపించడానికి ఆవిడ తీసుకెళ్తే ఆయన ఎంత ప్రేమగా మాట్లాడారో, ఎంత ఆప్యాయంగా ఆవిడని తీసుకెళ్తే అక్కడికి మన సేవాదారులు ఆవిడ్ని, అమ్మా నువ్వేం భయపడుకో, ఆ రిపోర్ట్లన్నీ చూసి ఆయన ఏం లేదమ్మా ఇవి నిమిషంలో తీసేస్తాను నేను అని సేవాదారులు అంటే ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ అందరినీ కూడా చూపించుకోవటానికి ఈ మన వాళ్ళు వేలామెరిగా కాలు నొప్పి, వేలు నొప్పి, చెవు నొప్పి, కన్ను నొప్పి, ముక్కు నొప్పి అని కొంతమంది అక్కడికి వచ్చి నేను చూపించుకోవటానంటే కొంతమంది వేస్తే వాళ్ళందరికీ కూడా తెలియపరిచి, అమ్మ మనకి ఇక్కడ సేవ చేస్తే రోగాలన్నీ పోతాయి, మనం ప్రత్యేకంగా ఇక్కడ సేవా భావంతో రావాలి, కానీ సూపర్ హాస్పిటల్కి వచ్చామంటే మనం ఏకంగా డాక్టర్ దగ్గర చూపించుకోవాలనే భావంతో కాదు అమ్మా అని అందరికీ నచ్చజెప్పి ఇక్కడ సేవ చేస్తే మనం ఏ మందు లేకుండానే స్వామి మనల్ని రక్షిస్తాడు, నిర్మల భావంతో మనం సేవ చేయాలి అనేటువంటి విషయం కూడా ఇక్కడ చూడండి. స్వామి చెప్తున్నాడు, కాలి గోటి బదులు కాల వెంట్ర వరకు నిస్వార్థమే. సాయి యందు ఏ మాత్రం స్వార్థం లేదు. ఈ సత్యాన్ని గుర్తించడానికి ఎవరు ప్రయత్నించటలేదు. కనీసం ఇటువంటి సత్సంగంలో మన అదృష్టం కొద్ది చేరినందుకు మనం కూడా సాధ్యమైనంత వరకు ఎంతవరకు నిస్వార్థంగా ఆలోచించగలము. స్వామి మనకి ప్రత్యక్షంగా భగవంతుడిగా వచ్చి ఇటువంటి పవిత్రమైనటువంటి మార్గాన్ని మనకి సూచించారు కనుక భగవాన్ బాబా వారు నిస్వార్థమైనటువంటి సేవలో మనం పాల్గొనడానికి చాలా మంది చేస్తున్నారు. ఎక్కడో ఒక్కళ్ళ మన హోమ సత్యబోధకాలలో ఎంతో మంది ఉన్నారు. మన సంస్థల్లో కూడా పెద్దలు ఎంతో నిస్వార్థంతో స్వామి కేవలం స్వామి ప్రేమ కోసం, పరులకు మేలు చేయటం కోసమే చేస్తున్నటువంటి సేవకులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ప్రపంచంలో మనం ఎట్టి కార్యమును ప్రారంభించవలెనన్నను శరీరం అత్యవసరం. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. సర్వకర్మలకు శరీరమే మూల కారణం. శరీరం ఆరోగ్యవంతంగా ఉండినప్పుడే ఎట్టి కార్యములనైనా మనం చేయగలం. మానవుడు ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్థములతో కూడి ఉన్నాడు. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మనం ఏ కార్యములో ప్రవేశించబోలేనన్నాను ఆరోగ్యం అత్యవసరం. కనుక ఆరోగ్యమే మహాభాగ్యమని భావించి దీనిని అందించే నిమిత్తమై మేము ఇటువంటి సంస్థలను ప్రారంభిస్తూ వస్తున్నాం. అయితే ఆరోగ్యంగా ఉండు చేత ప్రయోజనం ఏమి? ఈ ఆరోగ్యవంతమైన దేహం చేయవలసిన కార్యములలో మనం ప్రవేశించాలి. ఈ ప్రపంచంలో శరీరం ధరించినందుకు దానికి సరి అయిన సార్థకత పొందాలి. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని భగవాన్ బాబా వారు చెప్పు, ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. అన్నిటికంటే కూడా శారీరక మానసిక ఆత్మపరము అని మనం త్రికరణాలు చెప్పుకున్నప్పుడు మనోవాక్ కాయ కర్మలు అనేటువంటి విషయాన్ని త్రిగుణాలుగా మనం చెప్పుకుంటూ మనోవాక్ కాయ కర్మలని త్రిపుటి అనేటువంటి విషయాలు కూడా మనం ఎప్పుడు ముచ్చటించుకుంటూ ఉంటాం. అందువల్ల ఈ శరీరం లేకపోతే మనం ఏమీ అడుగు ముందుకి అంటే సాధనలో మనకి మార్గం దొరకదు. అందువలన దీన్ని అపురూపంగా ఇవాళ మనకు అహం సత్యబోధకాలో కొన్ని అంశాలు పెట్టారు.
దాంట్లో కూడా పరమ పవిత్రమైనటువంటి ఈ దేహం యొక్క అమరిక ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా అందరూ చూసే ఉంటారు. అహం సత్యబోధకాలు అందులో అంశం ఇంకొకసారి చదివితే మీకు అర్థమవుతుంది. ఒక విత్తనం వేసినప్పుడే ఆ విత్తనంలోని ఆకులు, కొమ్మలు, రెమ్మలు, ఫలవృక్షాదులు అన్నీ కూడా ఆ విత్తనంలో ఉన్నట్టుగానే ఒక చిన్న బీజ మాత్రంలో ఈ శరీరం 9 నెలలు తల్లి గర్భంలో తీర్చిదిద్దుకుని బయటికి వచ్చి 6 అడుగులు పెరుగుతుందని కూడా మన సార్ అందులో మనకు ఒక వేదాంత రహస్యాన్ని కూడా పెట్టారు. అదేవిధంగా ఈ శరీర తత్వాన్ని అర్థం చేసుకుంటే ఈ శరీరం ఎందుకు వచ్చింది, దీని పని ఏమిటి, దీనిలో సాధించవలసినటువంటి అంశాలు ఏమిటి, సాధనా మార్గాలు ఏమిటి, ఈ ప్రాజెక్టు స్వామి మళ్ళీ ఇందులోకి వచ్చారు. ఈ ప్రాజెక్టు 1000 సంవత్సరం నిలిచి ఉండేది. ఈ ఆసుపత్రి కట్టిన విధానాన్ని కూడా మనం కొంత విచారించాలి. L&T అనే సంస్థ ఎన్నో కట్టడాలు నిర్మించింది. మన దేశమునందే కాక విదేశములందు కూడా వారి ప్రభావం ఎంతో ఉంటున్నది. కానీ వారు ఎన్నో చోట్ల కట్టడాలు నిర్మింపజేసినప్పటికీ ఇక్కడ పనిచేసిన పనివారులు ఆనందాన్ని వారు ఎక్కడా చూసి ఉండలేదు. ఆనందంతో, ఉత్సాహంతో ప్రతి చిన్న పని కూడా 10 మంది చేయవలసిన పని చేస్తూ వచ్చాడు. పనివారందరూ శ్రద్ధాభక్తులతో ఈ కార్యంలో ప్రవేశించారు. నేను మేలో ఈ కార్యక్రమం ప్రారంభించాం. తరువాత కేవలం 5 నెలలలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేశాము. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఇది 1000 సంవత్సరం సరిపోవునటువంటిది. ఇంకా భవిష్యత్తులో ఉత్తరోత్తర దీన్ని ఎవ్వరూ అభివృద్ధి చేయనక్కరలేదు అని స్వామి స్పష్టంగా ఇక్కడ తెలియజేశారు. అక్కడ మాకు ఈ కార్యక్రమాల్లో సేవల్లో పాల్గొనటం వలన అన్నిట్లో ప్రవేశం, అన్ని చోట్లకి వెళ్ళడానికి, లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది కనుక ప్రతి రూమ్లో ఇక్కడ లాండ్రీలో కానీ, డైటరీలో కానీ, ఇంకా ఆ ఐసీయూలో వెళ్ళడానికి సేవాదాలకు అవకాశం, స్కార్ఫ్ యొక్క విశిష్టత, దాంట్లో ఉన్న ప్రత్యేకత, సేవలో ఉన్న పవిత్రత, ఇవన్నీ కూడా మనకి అక్కడ స్వామి మాట వినదు. న్యాయంగా అయితే ఒక్కరోజు పెళ్లి జరిగితేనే వారం రోజులు మనం అలసిపోయి ఉంటాం. లేదా ఒక చిన్న ప్రత్యేక పూజ పెట్టుకున్నా కూడా మన ఇంట్లో ఒక 4 భోజనం పెట్టుకున్నా కూడా అలసిపోతాం. కానీ 10 రోజులు పగలు రాత్రి అదే ధ్యాసలో సాయిరాం సాయిరాం అంటూ వాళ్ళకి ఆ పేషెంట్లకి పేషెంట్ ఆహారం ఇచ్చేటటువంటి వాళ్ళు కిందకి పైకి డైటరీ నుంచి ఐసీయూలోకి ఆ పేషెంట్ వార్డుకి వెళ్తుంటే వాళ్ళందరూ పెద్ద చిన్న అందరూ హుషారుగా ఉత్సాహంగా బళ్ళు తోసుకుంటూ వెళ్తాం. ఇదంతా కూడా స్వామి యొక్క మిరాకిల్, స్వామి యొక్క అత్యద్భుతమైనది. అందువలన అనుకుంటాం, అబ్బా ఆ సేవది ఏముందండి, అంతా చల్లగా ఉంది, లోపలంతా బయట మండిపోతుంటే లోపల హాయిగా ఆ ఏసీల్లో అంతా మొత్తం హాస్పిటల్ అంతా ఏసీనే. అటువంటి ఎంత ఖర్చు పెట్టాడు పరమాత్ముడు. వాళ్ళు చెప్పారు అక్కడ యాజమాన్యం వాళ్ళు, మాకు ఇన్ఛార్జిగా ఉన్న డైరెక్టర్ ఆయన ఎవరో ఎంత బాగా మమ్మల్ని ప్రేమగా చూసుకున్నాడు. సేవాదాలకి ప్రాధాన్యత ఇవ్వకపోతే నేను ఒప్పుకోనమ్మా. నేను వాళ్ళని అరిచాను, ఎవరా మీరు సేవ చేయడానికి వచ్చారా, డాక్టర్ చుట్టూ తిరగటానికి వచ్చారా, నేను పిల్లల్ని అరిచా 10 మందిని. ఆయన నన్ను కేకలేసమ్మా, సేవాదాలు వాళ్ళకి స్వామి ప్రాధాన్యత ఇచ్చారు, మీరు అట్లా అంటారేమిటి అమ్మా, మనం సేవకు వచ్చామా, ఇప్పుడు డాక్టర్ల చుట్టూ తిరిగితే మన డ్యూటీ పోతుందయ్యా, వాళ్ళు ఎక్కడికి ఫోన్ చేస్తారు అక్కడ మనిషి లేకపోతేనంటే అసలు ఆశ్చర్యం అనమాట. ఆయన అన్నాడు, అమ్మా సేవాదులకు ప్రాధాన్యత ఇవ్వకపోతే నేను ఒప్పుకోను అన్నాడు. ఆయన నాగేశ్వరరావు గారిని అక్కడ ఉంటారు. అట్లా చాలా అద్భుతంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఆడవాళ్ళైతే ఆ గణేష్ డోములో చక్కని ముగ్గులవి రంగులవి తెచ్చిస్తే చక్కని ముగ్గులు వేయటం, పాటలు పద్యాలు సత్సంగాలు చక్కగా ఆనందంగా అద్భుతంగా స్వామి యొక్క కార్యక్రమాలు ఆ సూపర్ హాస్పిటల్లో సేవ చేసి రావటం, ఇవాళ నాకు లక్ష్మీనారాయణ గారి అంశం ఇవ్వటం, అహం సత్యబోధగా పరమాత్ముడు మన్ని ఇందులో అవన్నీ కూడా గుర్తు చేసుకునేటందుకు అబ్బా 10 రోజులు వీళ్ళతో ఎట్టా వేగాలరా నాయన అనుకున్నా అనమాట. దుడుకు సోదరి మళ్ళీ ఉంటారుగా కొంతమంది, అమ్మా కాస్త డైటరీలో వాళ్ళు ఎక్కువ కష్టపడతారు, ఖాళీగా ఉన్న వెళ్ళమ్మా అంటే నేను మొన్న అక్కడికి వెళ్తే వాళ్ళు నన్ను గట్టిగా అరిచారు, నేను వెళ్ళను, నా గొంతుగా కోసినా సరే నేను డైటరీకి వెళ్ళను అంటుంది ఆవిడ. నవ్వు వచ్చింది. అమ్మ గొంతుగా కొయ్యటానికి కాదు స్వామి ఇక్కడ పిలిచింది మన్ని, మన గొంతుకులో ప్రాణం నిలపడానికి తల్లి అని చెప్పి బతిమాలి ఆవిడ మళ్ళీ చక్కగా ఎవరి సేవలు వాళ్ళు తల వంచుకొని చక్కగా చేయటం చాలా ముచ్చటేసింది.
అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే నేను కాలు కదపలేని స్థితిలో ఉంటే నన్ను పరిగెత్తించినటువంటి పరమాత్ముడు ఎస్ఆర్బి ఆ మూల, డైరెక్టర్ ఆఫీస్ ఈ మూల, గణేష్ డోమి ఈ మూల, క్యాంటీన్ ఆ మూల, వసతి అక్కడ, వాళ్ళకి మంచాలు ఉన్నాయా, పంపులు నడుస్తున్నాయా, వాళ్ళకి ఫ్యాన్లు ఉన్నాయా, లైట్లు పోయినాయా, ఇవన్నీ కూడా నాకు కూడా పాపం కడప నుంచి వచ్చిన సుభాషిణిని ఎంతో తోడుగా ఉండి ఇదంతా స్వామి లీల, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేను నడిపిస్తాను అని పరమాత్మను నిరూపించినట్లుగా అత్యద్భుతమైనటువంటి ఈ అహం సత్యబోధకాలు శాస్త్రి గారిని కలుసుకోవటం, నారాయణమూర్తి గిరిజ కనిపించడం, 10 రోజులు అక్కడ హాస్పిటల్లోనే ఉన్నాం మేము. అక్కడే మనకి అకామిడేషన్ ఇచ్చారు. ఒక రోజు ఇక్కడికి వచ్చి ఇంకా కంటిన్యూ చేస్తే వాళ్ళని ఆ లిస్టులో వాళ్ళకి, మా లీడర్కి, ఆ కోఆర్డినేటర్లకి వాళ్ళకి అప్పచెప్పేసి తర్వాత స్వామి దయ వల్ల మళ్ళీ తిరుగు ప్రయాణం అయిన రోజులు కూడా అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. స్వామి అణువునా మనకి అద్భుతాలు చూపిస్తూ ఉంటారు. ఆయన్ని నమ్ముకుని మనం ముందుకు నడుద్దాం. అందులో మళ్ళీ కామరాజు అనిల్ కుమార్ గారి ఇంటికి అనుకోకుండా వెళ్ళటం జరిగింది. ఆ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఆవిడ, ప్రొఫెసర్ ఒక ఆవిడ నన్ను రా నాకు తోడొస్తావా, నేను వెళ్ళి రావాలి అంటే విజయలక్ష్మి గారితో కూడా కూర్చుంటే 2 గంటలు 3 గంటలు ఆవిడ సత్సంగమే. అనిల్ కుమార్ గారి మాటల్లో స్వామి చెప్పిన అద్వైత సిద్ధాంతం, స్వామి అదే ఆ విషయాలే మాట్లాడారు. ఆవిడ మాట్లాడుతూ ఇంకా ఆపేస్తాడు అయిపోయింది. ఆయన బెంగ ఏమిటంటే అనిల్ కుమార్ గారిది, స్వామి రాను 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 కర్మ సిద్ధాంతంలో నుంచి అద్వైత సిద్ధాంతంలోకి వచ్చారు. ఈ అద్వైత ప్రచారం ఎట్లా జరుగుతుందా స్వామి దాన్ని బెంగపడుతూ ఉండేవారు. ఆయన అంటూ ఉంటే నేను అప్పుడు ఆ మాట అన్నా, మా అహం సత్యబోధక ఉంది మేడం అని చెప్పి, వాళ్ళ అమ్మాయి అల్లుడు కూడా ఉంటే వాళ్ళు కూడా కొన్ని విషయాలు ముచ్చటించుకున్నాం. అమ్మ అప్పుడప్పుడు నువ్వు కూడా మా అహం సత్యబోధక రావాలి తల్లి అని అడిగాను. తన్ని సరోజని, పెద్ద అమ్మాయి పేరు సరోజ, తన్ని ఇలా అమ్మని, బాబు శ్యాంబాబుని కూడా అడిగాను. వాళ్ళు బాగా క్లోజ్ నాకు, అనిల్ కుమార్ గారి ఫ్యామిలీ అంతా. వాళ్ళ ఇంట్లోనే నేను గుంటూరులో ఉన్నప్పుడు అద్దెకున్నాను వాళ్ళ ఇంట్లో. ఆ విషయాలు అసలు పలకరించడానికి వెళ్తే ఆ విషయం పక్కన పెట్టి అనిల్ కుమార్ గారి యొక్క సిద్ధాంతాలు, వారి యొక్క పుస్తకాలు, వాటి ప్రచురణలు, వాటిలో ఉన్న అనుభవాలు, ఆ విషయాలన్నీ మాట్లాడుకుని స్వామి ఆవిడకి అన్నీ కూడా సూచనలన్నీ ఇచ్చారట. ఈ జరగబోయే విషయాలన్నీ కూడా సూచన ప్రాయంగా అన్నీ తెలియజేశారట. ఆచారాలు, వ్యవహారాలు అవి కూడా సమస్తం అద్భుతంగా స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో మనం అందరం కూడా అడిగాను. ఇప్పుడే రమ్మంటే బాగుంది అమ్మ, మీరు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టకూడదు, మాతో ఉండాలి. మీరు వెనకాల ఉంటేనే ఆయన ముందుకు నడిచారు, అందువల్ల మీరున్నారు కనుక మాకు అనిల్ కుమార్ గారు కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ముచ్చటించుకుని వారు కూడా కొంచెం తృప్తిగా ఫీల్ అయ్యి ఆత్మీయతగా మాట్లాడి అలా సంతోషంగా పుట్టపర్తి నుంచి తిరుగు ప్రయాణం అయ్యాం. ఈ అహం సత్యబోధకాలు ఈ పవిత్రమైనటువంటి కార్యంలో ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్ష పరమేశ్వరుడైనటువంటి సత్యసాయి భగవానుని పట్ల మనకి ఇటువంటి మంచి మార్గం చూపిస్తున్న మల్లెల లక్ష్మీనారాయణ గారిని గురించి పొగడటం కాదు, కానీ నిమిత్త మాత్రం బహుసవ్య సాచి అని ఆ కృష్ణ పరమాత్మ అర్జున్ నిమిత్త మాత్రంగా పెట్టుకుని లోకానికి ఒక మానవ జీవిత సంగ్రహాన్ని, పరమాత్మని చేరుకునే మార్గాన్ని భగవద్గీత రూపంలో ఎలా చెప్పారో మనం కూడా వివిధ అంశాలు, వివిధమైనటువంటి వ్యక్తుల యొక్క ప్రతిభా పాఠవాల్ని గుర్తించి వారికి కూడా ఇక్కడ చక్కని అవకాశం కలిగిస్తున్నటువంటి లక్ష్మీనారాయణ గారికి స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని, వారికి ప్రేరణగా వారి చేతిలో పనిముట్లుగా ఉన్నటువంటి వివిధ పాత్రలు పోషిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జై సాయిరాం, జై జై భగవాన్ సాయిరాం. థ్యాంక్ యూ సో మచ్ నారాయణమూర్తి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ అపార ప్రేమకి ఏం మాట్లాడాను, వాట్ కెన్ ఐ స్పీక్, హౌ కెన్ ఐ స్పీక్. నాకు ఏడుపు వస్తుంది, నాకు చేతనైంది ఏడవటం. ఎందుకంట్లా ఏడిపిస్తారు నాకు అర్థం కాదు. నేను రాత్రిపూట పడుకోను, నేను మధ్యాహ్నం పడుకుంటే నేను అద్భుతమైన కార్యక్రమం, భజన కార్యక్రమం పెడితే స్వామి వచ్చి మధ్యాహ్నం పూట మీరందరూ వచ్చి కూర్చున్నారంటే భజనలు పాడమంటే ఒక్కటి కరెక్ట్ గా పాడలేదు. ఈవెన్ అంబ పరమేశ్వర్ సరిగా పాడలేదు. ఎవరు ట్యూన్ లో వాడు పాడుతున్నట్టు నాకు విచిత్రం. నేను నవ్వుకోవటం, స్వామి నవ్వుకోవటం.
తెల్లారులు ఎట్లా పెడతావు అంటే నాకు తెలుసు స్వామి, వీళ్ళు ఎప్పుడు పాడకపోయినా నేను పాడతా స్వామి అంటే నాకు తెలుసు నీ సంగతి అన్నాడు. నిన్న మధ్యాహ్నం వచ్చిన కళ మా ఇంట్లో ఎవరికి చెప్పలేదు. అన్ని చెప్పను కదా, మా ఇంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తుంటా నేను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. యూ ఎంజాయ్ ద బ్యూటీ అట్ పుట్టపర్తి నారాయణమూర్తి ఫ్యామిలీ అండ్ సోదరిమణి బ్రహ్మరామ గారు. ఈవిడ పరిచయం అహం సత్యబోధగా కాదు, ఆయన మాది ఎప్పటి నుంచో మా పరిచయం బిఫోర్ క్రిస్ట్, బీసీ నాడుది. నేను అనుకున్న విధంగా ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ రామాయణ ఫోర్స్ఫుల్లీ. I don't want to trouble again by telling Rama, Rama, Rama. Today we'll take up the difficult subject. నిన్నటిదాకా హోమియో పిల్స్ చేసుకున్నాం కనుక అప్పుడప్పుడు కషాయం కూడా తాగాల్సి వస్తుంది. ఏం చెప్పాలి అని రాత్రి ఆలోచిస్తే స్వామి అది ఆల్మోస్ట్ నాకు ఒక 4 రోజులు సరిపడే మెటీరియల్ ఇచ్చారు రాత్రి. నో ఐ కెన్ స్పీక్ ఫర్ 1 month ఈజీలీ, కమింగ్ 1 month నా టర్మ్ లో. నాకు ఇదే ఆలోచనతో ఈ దేహం వదలాలు కూడా బాగుంది. ఎవరైనా వదలాల్సిందే, దాని గురించి మనకి రంది పెట్టుకోవద్దు. ఒక సందర్భంలో స్వామి ఈ ఈశావాసోపనిషత్తు గురించి పిల్లలకి చెప్పిన సందర్భం. ఆల్రెడీ మనం ఉపనిషత్తు వాహనంలో దీన్ని కాస్త ముచ్చరించుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తారు స్వామి, మీ అందరూ మేధావులే కనుక ఉపనిషత్తులు వడబోసిన వాళ్ళు కనుక పర్లేదు, నాకైతే కొత్తది ఇది. నాకు ప్రతిదీ కొత్తదే. ఎవ్రీథింగ్ న్యూ టు మీ, నో ఓల్డ్. సో నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. విన్న వాళ్ళకి పునశ్చరణ అవుతుంది, కొత్త వాళ్ళకి ట్రై టు అండర్స్టాండ్ వాట్ స్వామి narrates about ఈశావాసోపనిషత్. వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఈశావాసోపనిషత్? ఒక్క మాటలో చెప్పని స్వామి అడిగితే, ఏకత్వాన్ని బోధిస్తోంది ఈశావాసోపనిషత్. యూనిటీ, నాట్ యూనిటీ. డైవర్సిటీ అనే మాట అనలేదు, జాగ్రత్త మనం పెద్ద మాట్లాడకూడదు. యూనిటీ డైవర్సిటీ అనలా ఇక్కడ స్వామి. ఏకత్వాన్ని బోధిస్తోంది, నో టూ. వాట్ ఈస్ ది ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ఈశావాసోపనిషత్ అంటే స్వామి ఒక మాటలో చెప్పారు, ఉన్నది ఒకటే, ఏకత్వాన్ని ప్రబోధిస్తోంది ఈశావాసోపనిషత్. ఎవరైనా చెప్పారు ఈ మాటలు ఇంతవరకు? అలా చెప్పరు. అలా చెప్పుంటే జనాలు ఈ రకంగా తయారయ్యేలా కాదు. ఉన్నదాన్ని వేరే రకంగా వక్రీకరంగా చెప్పడం బాగా ఆనవాయితీ తప్పింది ప్రజెంట్ సొసైటీలో. అనిల్ కుమార్ గారు బాధపడింది కూడా అదే. ఎవ్వరు స్వామి గురించి చెప్పట్లేదని బాబు, స్వామి తత్వాన్ని చెప్పట్లా. స్వామి అద్వైత లాస్ట్ చివరిలో హీజ్ గాన్ సుప్రీం స్టేట్. ఇప్పుడు ఆవిడ అందుకని చెప్తున్నాను, గొప్పగా చెప్పట్లేదు. రాత్రి వాళ్ళ అమ్మాయి బెంగళూరు నుంచి మెసేజ్ పెట్టింది, అంకుల్ మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏఎస్బి గురించి మాట్లాడుతుంటారు అంకుల్. మా నాన్నగారు మా అమ్మగారు 2 సార్లు మాట్లాడారు. అంత బాధలు, అంత భౌతికమైన బాధ, నాట్ బాధ, అంత భౌతికమైన బాధ. మనకు బాధ అనుకుంటున్నాం కానీ వాళ్ళకైతే బాధ ఉండకపోవచ్చు కూడా. ఇక్కడ ఆవిడ ఇందాక అంది, స్వామి హాజ్ గైడెడ్. ఏం జరగబోతుందో ముందే చెప్పుంటారు. వాళ్ళకి చెప్పకపోతే మనలాంటి వాళ్ళు చెప్తారండి. సో విల్ గో టు ద సబ్జెక్ట్ ఫార్వర్డ్. ప్రేమ స్వరూపులారా, ఈ సత్సంగంలో ప్రతి లైన్ ఇంపార్టెంట్ అండి. ఐ డోంట్ రన్, నాకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. నేను పరిగెత్తి అలసిపోయాను కూడా. ఎక్కడ స్పీడ్ గా చెప్పాలో నాకు తెలుసు. అన్ని రోజులు ఆ ఆవేశంతో చెప్పను నేను. శాంతమునకు మించిన తపస్సు మరొకటి లేదు. మరి తపస్సు చేస్తుంటారు కదా 1000 సంవత్సరాలు. మరి ఆ తపస్సు చేత సాధింపబడేది ఏంటంటే 100 సంవత్సరాలు అన్నం మానేసి ఒంటికాల మీద కూర్చుని, వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద టోటల్. దేని గురించి తపస్సు చేస్తున్నారంటే కేవలము శాంతము గురించి. అందుకని త్యాగరాజు అన్నాడు,
చాలాసార్లు ఈ మాట వస్తుంది. శాంతము లేక సౌఖ్యము లేదు. ఇంకొక మాట అద్భుతం చెప్పారండి. నాకు అర్థం కాలేదు, 10 సార్లు చదువుకుంటే అర్థమైంది. సంతోషమునకు మించిన సుఖము కూడా మరొకటి లేదు. నాకు అర్థం కాలే ఈ మాట ఫస్ట్ టైం. సంతోషమును మించిన సుఖము కూడా మరొకటి లేదంటున్నారు. సుఖము స్వర్గతుల్యమని భావిస్తారు. తన సంతోషమే స్వర్గము. ఏమిటా సుఖము? శారీరక సుఖమా, మానసిక సుఖమా? ఇప్పుడు మధ్యలో సత్సంగం లేచి కిచెన్లో పోయి పల్లీలు తెచ్చుకుని తిన్నాను, ఆకలి అనిపిస్తే 4 పల్లీలు తింటే నాకు ఆనందం వేసిందా? లేదా మానసిక సుఖమా? మధ్యలో లేచి ఒక్కపొడి వేసుకున్నాను, ఇంద్రియ సుఖమా? ఈ సుఖములు నిజమైన సుఖములు కావు. We have to underline this point. This is the essence of ఈశావాస్యం. సంతోషంతో కూడిన సుఖమే సుఖము. నా తృష్ణయ పరో వ్యాధి. ఆశను మించిన వ్యాధి మరొకటి లేదంటున్నారు స్వామి. సమస్త రోగములకు ఆశయే మూల కారణము. తృష్ణ అంటే తెలుసు, మృగతృష్ణ మనకి ఎండమావ. తృష్ణ అంటే దాహము. నాకు దాహం ఎక్కువ. ఏమే మొన్న కోటేశ్వరరావు గారు చెప్పారు, ఏం పత్తికాయలు తిన్నావనే అన్ని సంవత్సరాలు 9 మాసాలు మోసి కష్టపడి అష్టకష్టంగా రావాల్సిన టైంలో రాకుండా వాళ్ళు లోపల ప్రసవం కావటానికి ట్రై చేస్తారు. అటువంటి ప్రసవాన్ని ఆపుకుంది. ఎవడో చెప్పాట 12 గంటలకు పుడితే దొంగ అవుతాడు, 2 జాములకు పుడితే వాడవుతాడు, 4 జామున పుడితే వీడవుతాడు చెప్పేటప్పటికి వాడిని 4వ జామున పుట్టించింటారు తల్లి. 4 సార్లు అడిగేటప్పటికి ఏం తింటున్నావు, ఎంత దాహం అన్నట్టాడు రాజుగాడు. తృష్ణ అంటే దాహము. మరి దాహం ఒక్క తూరి తీరుతుందా? ఒక్క తూరి దాహం తీరుతుందిగా? తీరునది కాదు. అనేక పర్యాయములు దాహం వేస్తుంది. అందులో ఇది వేసంకాలం, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతారు, మిగతా నార్మల్ వాటర్ తాగుతారు. దాహం కలిగినప్పుడంతా నీరు త్రాగాలి. కవ్వాలాయ పత్త పానీయాయ ఊప చిన్నప్పుడు మాకు చెప్పుకునేవాళ్ళు. ఏ కవ్వా ప్యాసత జగ్మే తోడా పానీత. ఎవరికైనా తెలుసా పాట? కవ్వాలాయ పత్త పానీయాయ ఊప. జీవితం ఉండినంత వరకు దాహం తీరదు. ఇంకా మనకు సుఖం ఏ రీతిగా లభ్యమవుతుంది? మనకు అన్నారు అంటే స్వామి మనకు చెప్తున్నారంటే మనకు అంటే అందులో స్వామి కూడా ఇంక్లూడ్ అయ్యారు. మీరు ఎప్పుడైనా గమనించండి, స్వామి మనకి నీతి బోధ. మనకు అంటే మనకులో అందరు కలిసి ఉన్నారు, యావత్ ప్రపంచ మానవాళి కూడా. స్వామి ఈజ్ నాట్ ఎక్స్క్లూడింగ్. మీరు వచ్చేయండి, మీరన్న పదం వాడుతుంటారు ఇప్పుడు అందరు కూడా. ఈ దాహమే మనకు తీరని రోగము. కనుక వాంఛలను క్రమక్రమేణా అందుకనే అదుపులో పెట్టి అరికట్టమని చెప్పాడు రుద్రంలో. మన సారు బాగా చెప్పాడు, ఫస్ట్ రెడ్యూస్ దెన్ అధిగమించు. ఇంకా దయ కంటే మించిన ధర్మం మరొకటి లేదంటోంది ఉపనిషత్తు. దయగల హృదయమే దైవ మందిరం. దాన ధర్మములను కొంతకాలము సల్పవచ్చు, కానీ అవి క్షణికములైనవి. ఇక్కడ దయ గురించి స్వామి 3 మాటలు చెప్పారు, రాసుకోండి. దయ తీరనిది, దయ మారనిది, దయ దారనిది. తీరనిది, మారనిది, జారని దయ. ఇది నిత్యమైనది. మరి ఎక్కడున్నది? సర్వుల హృదయమందు నిండి ఉన్నది ఈ దయనే. కానీ ఏ మానవుడైనా తన హృదయముందున దయను 10 మందికి పంచగలుగుతున్నాడా? క్వశ్చన్ మార్క్. దయామయ కృపామయ పాడుకోవాల్సిందే ఎంతసేపు అయినా. 360 రోజులు జీవితాంతం మనం దయామయంగా కృపామయం కాలేం. మన దయామయం ఎప్పుడవుతాం? పంచగలిగినప్పుడే తాను దయామవుతాడు.
మన గురించి దయామయ కృపగానే ఇప్పుడు పరసాది పడతాడు. పరసాది గురించి నేను పాడతా. ఓ దయామయ కృపమయ స్వామి గురించి పాడాల్సిందే మనం ఎంతసేపు. ఎప్పుడైతే మన దగ్గర ఉంది కనుక పంచగలిగితే మనమే దయామయుడు మీరే దయామయుడు అయిపోతున్నారు అన్నారు స్వామి. నేను చెప్తాం కాదు. సో ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. దానం చేయాలని చెప్తారు. దానం కంటే దయ చాలా ప్రధానమైంది స్వామి ఒక్కని చెప్తున్నారు ఇక్కడ. సో దయ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ద దానం. మరి ఉపనిషత్తులు ఏం ప్రబోధిస్తున్నాయి? దివ్యాత్మ స్వరూపులారా మధ్య మధ్యలో స్వామి అడ్రస్ చేస్తుంటారు. అధ్యక్ష ఎప్పుడన్నా ప్రొసీడింగ్స్ చూస్తే అర్థమవుతుంది. మాట కంటే అధ్యక్ష ఎక్కువ అంటుంటారు. అసలు చెప్పే తక్కువ. కానీ స్వామి ఇక్కడ మనం ఆల్రెడీ కాసం నిద్రపోయామని చెప్పి దివ్యాత్మ స్వరూపులారంటే ఒక నిద్రలోంచి బయటకు వస్తాం మనం. అంతులేని ఆశలతో, అర్థం కాని ఆవేదనలతో సంసార నావనెక్కి ఇదే సత్సంగంలో స్వామి చెప్తారు మ్యారేజ్ వాట్ ఈజ్ మెంట్ బై మ్యారేజ్ అంటే మనం అనుకున్నది ఏంటి, స్వామి చెప్పిన డెఫినేషన్ ఏంటి. మనంతా మిడిమిడి జ్ఞానం అండి బాబు, ఆఫ్ నాలెడ్జ్ కావాలి నాలో అంటారు. ఎప్పుడు మన వల్లనే నాస్తికత్వం పెరుగుతుంది. ఎందుకంటే మనకు సగం తెలుసు, సగం చెప్తుంటాం. చెప్పాల్సిన విషయంగా చెప్పాం. ఓహో ఇలా ఉంటుందా, మనకెందుకు లేదు దూరం పోతుంటారు. గుడికి కూడా ఎప్పుడు రారు. సంసార నావనెక్కి ప్రయాణం చేస్తున్న మానవులకు దిక్కును చూపే చక్కని దీపికలు ఆధ్యాత్మిక జ్యోతులే అని గుర్తించారు. వాట్ ఈజ్ ఉపనిషత్. నిన్న మేము మహాబలిపురం పోస్తుంటే అక్కడ లైట్ కనపడుతుంది. ఇక్కడ కూడా మాకు మెరీనా బీచ్ పక్కన ఉంటుంది. ఆ షిప్పులకి ఓడలకి లైటింగ్ కనపడటానికి ఉంటుంది అనమాట. ప్రతి యొక్క షిప్ యార్డ్ లో ఒక ఉంటుంది లైట్ హౌస్ అంటుంటారు. సో ఉపనిషత్తు ఇది లైట్ హౌస్. దారి తప్పిపోయి సముద్రంలో ఆవిడ అంది భాగ్యలక్ష్మి అమెరికా నుంచి, నాకు దిక్కు దోచకుండా ఉన్నానండి, మా అమ్మాయికి ఇంత పరిస్థితులు ఉంది, ఎవరు చెప్పుకోవాలండి, మీరు నాకు ఒక నావలాగా దొరికారండి అని ఒక సందర్భం. గొప్పగా చెప్పుకోవట్లేదు మాటలు, మీరు కూడా చెప్పాలని నా కోరిక. మీరు కూడా ఒక నావ కావాలి ఎవరికైనా ఒక్కడికి, అట్లీస్ట్ 1%. ఒక్కడైనా ప్రేమించమని అన్నట్టు స్వామి చిన్న లాస్ట్ మెసేజ్. అట్లీస్ట్ లవ్ 1% ఇన్ యువర్ లైఫ్. కాంట్ వి లవ్ ఎ సింగిల్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్ టైం అని స్వామి చివరి కోరిక అండి. మాటలు వెనుపడక ముద్దగా చెప్పేస్తా. జంప బయలిపోయింది అన్నారు శాస్త్రి గారు. ఒక పిల్లగాడు అడిగేట ఏంటంటే స్వామి చెంప పగలగొట్టి అదేంటంటే ఇది అన్నారంటే అవును సార్, అవును అంకుల్, నా చెంప కూడా బయలింది అన్నట్టు స్వామి స్టూడెంట్. ఆధ్యాత్మికం అనగా కేవలము వేదాంతంగా మారుతోంది. నీకెందుకురా బాబు, ఎనీబడి స్పీక్ ఎవరు ఆధ్యాత్మిక, ఇప్పుడు ఎందుకురా బాబు, నీకు సంబంధం లేదు, ఇట్స్ నాట్ రిలేటెడ్ సబ్జెక్ట్. మీకు వేదాంతము అద్వైతము, వేదము ద్వైతము. అద్వైతం అనగా ఏకాత్మ భావనే, అదే జ్ఞానము. జ్ఞానం అంటే అద్వైత దర్శన జ్ఞానం. రెండూ లేదండి. ఎక్కడ పోయినా ఒకటి కనపడితే మనం వాడు నిజమైన జ్ఞానం అండి. నాకు 2 రకాలుగా కనిపిస్తుంది, 4 రకాలుగా అనిపిస్తోంది అంటే 2 రకాలుగా అనిపించినా 4 రకాలుగా మనం అజ్ఞాన స్థితిలో ఉన్నాను. 1400 కాదు 14,000 సత్సంగాలు చేసిన అంత్యం. ఇట్ ఓన్లీ వన్. ఎక్కడ పోయినా నాకు ఒకటే కనిపిస్తోంది. ఎస్, హీ పర్ఫెక్ట్ జ్ఞాని. అందుకని స్వామి జ్ఞానం అంటే అద్వైత దర్శనం జ్ఞానం. దిస్ ఇస్ ద బెస్ట్ డెఫినేషన్ అండి. ఈ జగత్తునందు రెండవది లేదు, ఉన్నదంతా ఒక్కటే. అట్టి అనేకత్వంలో ఇప్పుడు మాట తీసుకొచ్చారు. ఇందాక నేను అనలేదు, ఇప్పుడు చెప్తున్నారు స్వామి. అట్టి అనేక యూనిటీ ఇన్ డైవర్సిటీ, అట్టి అనేకత్వంలోని ఏకత్వాన్ని బోధించినవే ఉపనిషత్తులు. దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్తులు అండి. నో డ్యూయాలిటీ. పొరపాటు డ్యూయాలిటీ ఉందేమో అతను దాంట్లో బయటికి రాండి అని ఉపనిషత్తులు మనకు అవసరం చేస్తుంటాయి. ఏ ఉపనిషత్తు అని కావచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి వచ్చినే కాదు, డిఫరెంట్ టైంలో వచ్చిన ఉపనిషత్తులు. ఉప అంటే సమీపము, నీ అంటే నిష్ఠతో, షత్ అంటే కూర్చో. అనగా నీవు బ్రహ్మవేత్త సమీపంలో అతి వినయంతో నిష్ఠతో కూర్చుని బ్రహ్మ పదార్థమును గుర్తించడానికి ప్రయత్నించడమే ఉపనిషత్. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఫర్ ఉపనిషత్ అన్నారు స్వామి. ఉపనిషత్కు ప్రధానమైన అర్థం అన్నారు
అయితే ఒక్కొక్క ఉపనిషత్తు ఇందాక అనుకున్నాను, ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క కాలంలో ఆవిర్భవించింది. ఎలా వచ్చినాయి అంటే ఇవి మహర్షుల యొక్క ఉత్సాహ ప్రోత్సాహం. నేను అన్నాడు ఇప్పుడు దూర్వాస మహర్షి అలాగా వింత వింతల బాణాలు, చిత్ర విచిత్రంగా బాణాలు చిత్ర విచిత్రంగా వేయగలండి బాబు. ఆ కర్ణుడు అర్జునుడు వేస్తేనే అర్థం కాలేదు. అర్జునుడు నరుడు ఇక నారాయణ బాణాలు వేస్తే ఎలా ఉంటాయండి? చిత్ర విచిత్రంగా వేయగలడు. అలా చిత్ర విచిత్రంగా బాణాలు వేస్తున్న దాన్ని దర్శించి ఈ 4వ అనువాకం రాశాట ఆయన. ఎవరు 4వ అనువాకం ద్రష్ట? ఎనిబడి? 2 సార్లు పెట్టి చెప్తున్నాడు, ఏకరు పెడుతున్నాడు ఆయన. రుద్ర 4వ అనువాక ద్రష్ట ఎవరండి? అంశావతారం. దూర్వాస మహాముని. దుర్వాసుడు సాయిరామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇవి మహర్షుల యొక్క అక్కడ దూర్వాసుడు ద్రష్ట అలా అనిపించేటప్పుడు హియర్ రిటర్న్ దిస్ 4th అనువాక అలా బయటకు వచ్చింది. సో ఉపనిషత్తులు కూడా మహర్షుల యొక్క ఉత్సాహ ప్రోత్సాహముల చేత, ప్రోద్బలము చేత అప్పటికప్పుడు ఆవిర్భవించినవి. మన శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు, ఆయన సత్సంగంలో ఉంటాడు. ఇప్పుడు రేపు ఎంఎస్ ప్రకాశ్రావు వస్తారు, ఈయన వస్తే ఆయన వచ్చి, ఈయన వస్తే ఆయన గురించి ఒక కవిత్వం చెప్పేస్తాడు. అది ఆయన వల్లే, మన వల్ల సాధ్యం కాదు. భగవంతుడు ఆయనకి ఇచ్చాడండి శక్తి, అప్పటికప్పుడు వెళ్తాడు కవిత్వం. ఇప్పుడు ఆయన 28వ తారీఖు ఆయన వచ్చి, ఈయన వచ్చి కనుక వచ్చాడు అనుకో మాట్లాడితే ఈయన కవిత్వం చెప్పేస్తాడు. అది ఆయనకే సాధ్యం, మన వల్ల కాదు. అప్పటికప్పుడు ఆవిర్భవించినవే కానీ అన్నీ ఒకే పర్యాయం పుట్టినవి కాదు. మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. మనం ఉపనిషత్తు భాషను చదివాం కానీ ఇవన్నీ కూడా నాకు ఎక్కడ గుర్తులేవు అసలు. దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుని మానవుని స్థితిగతులను ఆధారం చేసుకొని సర్వమానవులకు హితము బోధించే స్వరూపమును ధరించినవి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఏం బోధిస్తాయి అంటే సర్వమానవులకు హితాన్ని బోధిస్తాయి. ఏ ఒక్కడికి ఒక నాకు మీకు కాదు, ఇక్కడ రానివాడు కూడా ఉపనిషత్తు కావాలా. అటువంటి హితాన్ని బోధించే స్వరూపాన్ని ధరించిన ఉపనిషత్తులు, టేకెన్ ద ఫామ్. లోకహితమైన ఉపనిషత్తులు, లోక కళ్యాణములకు ఆవిర్భవించిన ఉపనిషత్తులు. అటువంటి ఉపనిషత్తుల్లో మొట్టమొదటి ఈశావాస్యోపనిషత్తు. ఈశావాస్యమిదం జగత్. ఈ జగత్తులో ఈశ్వరుడు లేని ప్రదేశము కానరాదు. ఎక్కడ దేవుడు రా అంటే దేవుడు ఎక్కడ లేడు అన్నాడు. వేర్ ఈజ్ గాడ్ అంటే గాడ్ ఈజ్ నో వేర్ అంటే ఆ నోలో వేర్లో డబ్బు దగ్గర పెట్టి గాడ్ ఈజ్ నవ్ హియర్ అన్నాడు ఒకడు. దేవుడు ఎక్కడ అంటాడు ఒకడు, దేవుడు లేనిది ఎక్కడ అంటాడు ఒకడు. భావన సర్వత్రా ఉన్నది ఈశ్వర తత్వమే. గాలి వీచుతున్నది కానీ కంటికి కనిపించడం లేదు కదా. చాలా చల్లగా ఉన్నది అన్నయ్య మీ ఇల్లు అన్నాడు. అది మా తమ్ముడు వచ్చి విల్ హ్యావ్ బ్యూటిఫుల్ విండ్ ఫ్రమ్ ఈస్ట్ సైడ్. మాకు సముద్రం 4 కిలోమీటర్ దూరం ఈస్ట్ సైడ్ లో తగలడి గాలి వేస్తుంది. ఇంట్లో భవనం చేస్తే కూడా చల్లగానే ఉంటది ఇల్లు, ఏసీ ఎక్కర్లా. అంత మాత్రం చేత గాలి లేదని చెప్పవచ్చునా? కరెంట్ కనపట్లేదు బొక్కలో ఏలు పెడితే షాక్ కొడదు, అప్పుడు తెలుస్తుంది కరెంట్ ఎక్కడ అని ఏలు పెట్టించాలి వాడికి, అప్పుడు వాడికి తెలుస్తుంది మంచిగా. అట్లే ఈశ్వరుడు కూడా సర్వత్రా వ్యాపించి సర్వస్వరూపుడే ఉన్నాడు. ఈశ్వర శాసనం చేతనే వానలు కురుస్తున్నాయి. వర్షాల గురించి యజ్ఞయాగాలు చేస్తుంటారు. చేసిన సందర్భంలో మన వరుణ యాగం చేస్తున్నారు. మేము కూడా వరుణ గాయత్రి చదివాం. ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి తన్నో వర్ణ ప్రచోదయ అని పొద్దున నగర సంగీతంలో చివరి మంత్రం చదివి 2 భజనలు పాడే కుంభవస్తు కూర్చుంది. నో డెస్టినేషన్, మోకాలు నీతులు. నాకు నేను ఆశ్చర్యపోయినా. ఒక్కసారి జలబింబాయ విద్మహి నీల పురుషాయ ధీమహి అంటే కుంభవస్తు కురుస్తుందా? 10 అడుగులు వేసామండి,
మా ఇల్లు ఎవడు కట్టాడో వాడి ఇంటి దగ్గర మా కారిడార్ లో నగర సంకేతం చేస్తాం. ఎక్కడికి పోతాం? మోకాళ్ళు పోతు నీళ్లు. ఒక ఆయన పోయి 5 గొడుగులు పట్టుకొచ్చాడు. మళ్ళీ మా ఇంటికి వచ్చి మంగళహారతి ఇచ్చాం. షిరిడి బాబా గుడి దాకా పోయి వెనక రావాలని ప్లాన్. వరుణదేవుడు కుంభముస్తు కుట్టాడు. మంత్రాలు చంద్రకాయలు రాలుతాయంటే రాల్చగల వాళ్ళు రాలుస్తారండి. వానలు కురుస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, సూర్యచంద్రాదులు వెలుగుతున్నారు. ఇవన్నీ ఏ ఒక్కరి నిమిత్తమై కాదు. ప్రపంచమునందు ఆవిర్భవించిన ప్రతి ప్రాణికి ప్రకృతి శక్తులపై సమానమైన ఎవ్రీబడి హ్యావింగ్ రైట్స్ అట్ ఏఎస్బి. జస్ట్ లైక్ ఏఎస్బిలో వాడికి అంతోటి నడవదు, అన్ని చోట్ల మాట్లాడలేరు. షటప్ యువర్ మౌత్ అంటారు. ఇక్కడ అది లేదు. యూ కెన్ ఓపెన్ యువర్ మౌత్, యూ కెన్ సింగ్, యూ కెన్ చాంట్, యూ కెన్ స్పీక్, యూ కెన్ డాన్స్, వాట్ ఎవర్, ఎవ్రీబడి కెన్ డూ ఇట్. అరే నేచర్ ఎలా చెప్పిందండి? నువ్వే మాట్లాడు, నువ్వు పాటాడు, నువ్వు పాడమంటే ఎవడే మనవాడు రెస్ట్రిక్షన్ అండి. ప్రకృతి సంపద అంతా పరమాత్మ. మీరు ప్రపంచంలో మానవాళ్ళు పంచుకోమంటే మనం కొట్టుకుని వస్తుంటే ఎట్లా ఈ రాష్ట్రం ఈ జలం, ఆ రాష్ట్రం ఈ జలం అని. ప్రపంచమునందు ఆవిర్భవించిన ప్రతి ప్రాణికి ప్రకృతి శక్తులపై ఈక్వల్ రైట్స్ అంటున్నారు. మాటలు చూడండి, సమానమైన హక్కులు, ఈక్వల్ రైట్స్. నాకేం హక్కు ఉందో పాదసాధకు హక్కు, పాదసాధకు ఏం హక్కు ఉందో పద్మకు హక్కు ఉంది ఏఎస్బి మీద. అలాంటి శక్తులను అనుభవించటానికి మానవుడు తగిన కృషి సల్పటం లేదు. స్వార్థ స్వప్రయోజనాలకు గురి అయి స్వభావాన్ని మరిచి చూడండి, స్వభావాన్ని ఫర్గెటింగ్ అవర్ నేచర్, మనం నిజస్వరూపాన్ని మర్చిపోతున్నాం. స్వభావాన్ని మరచి ప్రభావంలో తన దివ్య శక్తిని తాను విస్మరిస్తున్నాడు. ఆంజనేయ స్వామి లాగా ఏనుగు తన బలం కూడా తను తెలియదు పాపం. మరి ఈశావాసం ఉపనిషత్తు ఏం చెబుతోందంటే ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ఈశావాసం ముఖ్యంగా త్యాగంతో అసలు నాకు అర్థం కాలేదు టాపిక్. స్వామి ఏం చెప్తున్నాడు అసలు? 10 సార్లు చదివితే రాత్రి నాకు కాస్త బుర్రకెక్కింది. త్యాగముతో భోగమును అనుభవించమని బోధిస్తూ వచ్చింట. ఈ పదాలు డిఫికల్ట్ గా. త్యాగముతో భోగాన్ని అనుభవించాలట. మరి అది ఏ విధంగా సాధ్యమవుతుంది? స్వామి క్వశ్చన్ వేశారు, మంచిగా వేశాడు. ఆయన క్వశ్చన్ ఏవైతే ఆన్సర్ రాదు మనకి. అనిల్ కుమార్ గారు అడగబట్టి ఇన్ని విషయాలు బయటకు వచ్చింది. లేకపోతే అనిల్ కుమార్ లేకపోతే ఇన్ని విషయాలు బయటకు వచ్చేదండి. నో జ్ఞాపకాల బందిరి, నో కాంతి రేఖలు. త్యాగి అయిన వాడు భోగమును చూడడు, భోగి అయిన త్యాగమును చింతించాడు. నిప్పుకు నీటికి పొత్తు కుదరనట్టుగా త్యాగమునకు భోగమునకు పొత్తు కుదరదు. మరి ఇదే స్థితిలో భోగమును త్యాగంలో అనుభవించమని కోరటంలో అంతరార్థం ఏమిటి? మానవులు చేయవలసిన పనులన్నీ చేసే తీరాలి. ఇది నా విధి అని విశ్వసించాలి. ఇట్స్ మై డ్యూటీ, ఇట్స్ మై డ్యూటీ టు లాగ్ ఇన్ 10:15. నా బాధ్యత. నా నెత్తిమి పెట్టుకున్నంతకాలం 10:15కి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఒంట్లో బాగున్నా లేకపోయినా ఐ షుడ్ జాయిన్ బై 10:15. ఒక 5 నిమిషాలు అటు ఇటుగా. నా బాధ్యత. రావటం మీ బాధ్యత. నా విధి అని విశ్వసించాలి. 2 పదాలు వాడతాడండి. ఆచరణలో ఉండిన అహంకారము, అనుభూతిలో ఉండిన ఆసక్తి. వీళ్ళిద్దరు పుట్టపర్తి పోయించారు, వీళ్ళు సేవకు పోయించారు. ఆచరణలో ఉండిన అహంకారము, అనుభూతిలో ఉండిన ఆసక్తి. ఈ 2 వదిలించో త్యాగమునకు భోగమునకు భేదమే లేదు. కానీ నేటి మానవులో ఈ 2 మితిమీరిపోవటం చేత త్యాగమునకు భోగమును మధ్యలో రోగము ఏర్పడుతూ వచ్చింది. ఉన్నాయి 2, మధ్యలో 3వది వచ్చింది. ఈనాడు లోకంలో త్యాగి కాని భోగి కాని కనిపెట్టడం లేదు. ఈ 2ంటికి దూరమైన రోగి కనిపిస్తున్నాడు. దాని గురించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు. ఇక రోగం నివారణ కావాలన్నా దైవ అనుగ్రహాన్ని మనం పెంచుకోవాలా. ఆత్మ అనురాగమును అభివృద్ధి గావించుకోవాలా. లోక సంబంధమైన అనురాగాల్ని బంధహేతువులే. ద సేమ్ వర్డ్ narrated by యాజ్ఞవల్కర్ టు మైత్రేయి. ఈ యొక్క మాటే చెప్పింది యాజ్ఞవల్కుడు. గంటల తరబడి ఉపన్యాసం ఇవ్వచ్చు, కానీ యాజ్ఞవల్కుడు మైత్రేయి చెప్పిన ఎసెన్స్ ఏంటంటే
కర్మానుబంధి ఇవరకు నాకు తెలియదు, చాలాసార్లు అన్నాం. ఎవడు చెప్పాడంటే ఇప్పుడు యజ్ఞవల్కుడు మైత్రి చెప్పిన మాట, కర్మానుబంధి మనుష్యలోకే. మానవుడు కర్మ చేతనే బంధింపబడతాడు. కర్మ లేక ఈ కాయంను క్షణమైనా ఉంచుకోలేడు. కర్మలు చేయాలి, అయితే ఏ విధంగా చేయాలి? అహంకార రహితమైన కర్మలను ఆచరించాలి. అంటే సింపుల్ గా చెప్తున్నారు చూడండి ఈశావాస్య ఉపనిషత్. నేను చేశాను, ఈ ఫలితం నాకే లభించాలి. వీఆర్ నాట్ ఎట్ ఆల్ థింకింగ్. మనం ఎప్పుడు కూడా ఇలా ఈ భావంతో చేయట్లేదు. అహం సత్యబోధకాలు. నేను చేశాను, ఈ ఫలితం నాకే లభించాలి అనే స్వార్థము ఈ కర్మాచరణలో ఉండకూడదు. ఎస్, నో సెల్ఫిష్నెస్ సార్. ఇక్కడ ఏం స్వార్థం ఉంది సార్? ఏం తెచ్చామని అదే చెప్తారు స్వామి. బహుశా ఆయన కూడా ఒంటి మీద బట్టలు లేకుండా పుట్టాడు. ఆయన పెద్ద ఆయన కనుక అలాగా డస్తో ఖననం చేశారు. సాయి గీత కూడా మనకు చేస్తారండి అట్లా. రేపు సత్సంగా వస్తుంది సార్, కొంచెం ముందుకు పోయితే అదే మాట వస్తుంది శ్రీనివాసరావు గారు. ఒంటి మీద ఏమి లేకుండా పుడతాము, అలానే పోతాము. ఫలితం చిక్కుతుంది. ఎంత బాగా చెప్తున్నా చూడండి, జాగ్రత్త వినాలి మనం. దాని నిమిత్తమై నీకెందుకు నువ్వు చేయవయ్యా, నగసం కింద చేయి. 4 సంవత్సరాలు అవుతుంది. అసలు 4 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. రేపు జూన్ దాకా, జూన్ మంత్ ఎందుకు పోతే ఏమొస్తుంది? సంవత్సరానికి ఎంత వస్తుందా? రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి. చిన్నప్పుడు క్షేత్ర గణితం ఉండేది, ఇప్పుడు క్షేత్రం లేదు, గణితం లేదు. ఇప్పుడు చెప్పే లెక్కలు మనకే అర్థం కావు. ఇవరకు బాగుండేది, ఇవరకు రేషియో, నిష్పత్తి, అనుపాతము బాగుండేది. మెన్సురేషన్ లెక్కలు ఉండేవి. ఆ లెక్కలే తీసేశారు, వేరే లెక్కల్లో పడిపోయారు. దాని నిమిత్తమై నీవెందుకు ప్రాకులాడాలి? ఫర్ ఎగ్జాంపుల్, వేసిన విత్తనం మొక్క అవుతుంది, దాన్ని పోషిస్తే వృక్షం అవుతుంది. ఆ వృక్షం నుంచి ఫలములు నీకు లభిస్తాయి. నీవు కోరినా కోరకపోయినా ఫలప్రాప్తి నీకు ఉంది. ఆశించి నీవెందుకు కర్మ బద్ధుడు ఎప్పుడు అవుతావు అంటే, ఈరోజు వెళ్ళొచ్చాను కదా, 1398 days లో 750 days అటెండ్ అయ్యాను. నేను ఓనర్ కనుక 1398 రోజులు ఉన్నాను. ఓనర్కి ఏం రాదు, వీరికి లెక్కలేసినోడికి ఏం రాదు. నీకు వచ్చేది ఎలాగో, మనకు వచ్చేది ఎంత ఇవ్వాలో ఆయన ఇస్తాడు. దాని గురించి మన అరువులు దాపక్కర్లా. ఇంతకంటే ఆనందం ఏం కావాలండి? అనునిత్య ఆయన గురించి స్మరించుకుంటే కంటే ఏం ఎండ్ రిజల్ట్ మనకి ఏం కావాలా? వాట్ ఎండ్ రిజల్ట్ వీ వాంట్. యూఆర్ థింకింగ్ అబౌట్ ఇట్ గ్లోరీ ఎవ్రీ డే. ఎవరికి సాధ్యమండి? ఈ భావాన్ని విశ్వవ్యాప్తం చేయాలని తపన అనిల్ కుమార్ గారు. నువ్వు కోరినా కోరకపోయినా ఫలప్రాప్తి నీకుంది. ఆశించి నీవెందుకు కర్మబద్ధుడవుతున్నావు? ఆశలే మానవ జీవితాన్ని మోసం చేస్తున్నాయి అంటున్నారు. కాస్త ముందుకు తీసుకెళ్తూ, మానవుడు మొట్టమొదటి అహంకారమును అనగదొక్కాలి. అన్నింటికీ మహాశత్రు అహంకారమే. ఈ అహంకారమును నిర్మూలించే నిమిత్తమై ఉపనిషత్తు అనేక విధములైన ఆదేశాలు నిరూపించి, ఉపమానములు ప్రకటించి, ఉపదేశములు చేస్తూ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రకృతి ఒక అద్దము వంటిది. ఈ ప్రకృతిలో మనమేమి చేసినప్పటికీ ఇందులో ప్రతిబింబం కనిపిస్తూనే ఉన్నది. అద్దంలో నీవు ప్రతిబింబాన్ని చూసుకుంటున్నావు. నీవు, నీ ప్రతిబింబము, అద్దము, ఈ 3 ఉన్నాయని భావిస్తున్నావు. ఎస్, నేను అద్దం ముందు ఉంటున్నాను, నా వెనకాలే 2 అద్దాలు ఉన్నాయి. ఇప్పుడు కుర్చీ వేసి చెప్తున్నాను, మంచం మీద కూర్చుంటే నడుము పట్టేస్తుంది. నేను కూడా మంచం మీద పడిపోతాం, భయం వేసింది. మళ్ళీ కుర్చీ వేసుకున్నాను, టైం మీద ఎట్టేస్తే సత్సంగా ఉన్నా. వెనకాల అనుకోవచ్చు అంటే అనుకోవడం లేదు, మళ్ళీ ముందు వంగే చెప్తున్నాను. సో అద్దం ముందు ఉంచుంటే నీవు, నీ ప్రతిబింబం, అద్దం. ప్రతివాడికండి, నాకే కాదు, మీరు మనందరం కూడా అద్దం ముందు నుంచున్నాం, ఊహించుకుందాం. ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయని మనం భావిస్తున్నాం. నేనున్నావు, నా ప్రతిబింబం కనపడుతుంది, అద్దం ఉంది. నాకు అదైతే వెనకాలే ఉంది అద్దం. కానీ అవి నీ భ్రమలే, ఉన్నది నీ ఒక్కడివే. అద్దం తీసేస్తే, నా అద్దం ముందు బయటకు వచ్చినప్పుడు గుర్తులో కూర్చున్నాను, ఒక్కడే ఉన్నానా, 3 రకాలు కనపడుతున్నానా? దాంతో పాటు ప్రతిబింబం కూడా పోతున్నది, అప్పుడు ఉన్నది ఒక్కటే.
ఈ ప్రకృతి భావము చేతనే ప్రతిబింబంను చూస్తూ ప్రతిబింబం యొక్క సుఖ సంతోషం నిమిత్తమై పాటుపడుతున్నాం. ఈ ప్రతిబింబంతో వచ్చే ఫలితం ఏమిటి? నిలువుటద్దమున నీడ చూచుటకు జోడేలా, వెలిగే చంద్రుని విలోకించుటకు వెలిగేలా, ఆత్మ ప్రబోధము తెలియజెప్పుటకు గురువేలా. ఇందాక మా నారాయణమూర్తి మరి బాగా చెప్పాడు. జ్ఞానం అంటే ఎవడు చెప్తే వచ్చేది కాదు, జ్ఞానం అనేది ఎవడు కూడా సంపాదించుకోవాల్సి. ఇలా పోతే చెప్తాడు, ఇలా పోమని గురువు చెప్తాడు. ఆ మార్గంలో పోతే కదా మనకు రావటానికి. ఈ భ్రమలను కల్పించుకొని నీవు బ్రహ్మకు దూరం అవుతున్నావు. ఎవరు బ్రహ్మ? క్వశ్చన్ వేసి స్వామి చూడండి, ఎవరు బ్రహ్మ? జనాలు అనుకుంటారు ఆన్సర్ చెప్పేలోగా, ఎక్కడో ఉంటాడు, ఏదో లోకంలో ఉంటాడు, తెల్లగడ్డంలో ఉంటాడు, 4 తలకాయలు అన్నాడు, 3 ఉన్నాడు అని అనుకుంటాం మనం. స్వామి ఆన్సర్ చెప్పేలోగా నీవే బ్రహ్మ అన్నారు. అక్కడ కూర్చున్న సభాసద్దుకులు ఎవరు కూడా ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయము. ఎవరు బ్రహ్మ అంటే, ఎవరో కూర్చున్నాడు, లోటస్ లో కూర్చున్నా, నా భార్య సరస్వతీదేవి వీణ పట్టుకుంటుంది, నాకైతే ఎదురుగా ఫోటోలో ఉంది, మాకు ఇద్దరు సరస్వతులు ఉన్నారు, ఒక తుంక సరస్వతి, ఒక జీఎల్ సరస్వతి. నీవే బ్రహ్మ. నా నీ అనే భేదములను వెనుకకు నెట్టి ఈ రెండింటింది అన్న బ్రహ్మతత్వం ఏకత్వంగా భావించు. నా నీ ఇక్కడే వస్తున్నాయి, 2 పదాలతో కొట్టుకొస్తున్నాం. నా నీ. ఈశావాస్యం మిదం సర్వం ఉన్నది ఒక్కటే కదా. ఈ ఉపాధులే నేను అనే భ్రాంతిలో మునిగి అతీతమైన బ్రహ్మను మర్చిపోతున్నావు. దేహము నీవు కాదు, మనస్సు నీవు కాదు, బుద్ధి నీవు కాదు, అంతఃకరణ నీవు కాదు. ఏంటి మరి నేను కాకపోతే? ఈ అన్నింటినీ అణగదొక్కి ఆడించేవాడే నీవు. అయమై నేనే. కనుక నీవు మాస్టర్ కావాలి కానీ మిస్టర్ కాకూడదు. 2 పదాలు చెప్తున్నారు, బాగా చెప్తారు. ఇక్కడ మ్యారేజ్ అంటే మీనింగ్ కూడా వస్తుంది. నువ్వు మాస్టర్ కావాలి కానీ మిస్టర్ కాకూడదు. ఎప్పుడు నువ్వు మిస్టర్ అవుతావు? ఇంద్రియములకు లోబడి వివాహాది గృహస్థ ధర్మములో మునిగి అనేక విధములైన ఆశలతో ఆవేదనలతో పాశాలు కట్టుకొని బాధపడే సమయంలో నువ్వు మిస్టర్ అవుతావు. అర్థం కాలేదు స్వామి. అందులో 5 లైన్లు చెప్పాడు. నేను కూడా మరి కామాలు పెట్టకూడదు. ఆయన కామాలు పెట్టినప్పుడు నేను పెట్టకూడదు. ఆయన 10 లైన్లు చెప్తే నేను 10 లైన్లు చెప్తా. అర్థం కాలేదు స్వామి. సులభంగా చెప్పనా? చెప్పు స్వామి. సులభంగా చెప్పాలంటే ఇది, మ్యారేజ్కి పూర్వం మాస్టర్, మ్యారేజ్ తర్వాత మిస్టర్. మనంతా కూడా ఇది. బిఫోర్ మ్యారేజ్ వేర్ ఆల్ మాస్టర్. ఆడవాళ్ళు కూడా మాస్టర్లేండి. ఇక్కడ ఫిమేల్ మ్యాస్కులైన్ జెండర్ చెప్పాల. బిఫోర్ మ్యారేజ్ ఎవ్రీబడి ఈజ్ మాస్టర్. మ్యారేజ్ తర్వాత మిస్టర్. మ్యారేజ్ అనగా ఏమిటి? మ్యారేజ్ అంటే మనం చెప్పుకున్నాం. మ్యారేజ్ అంటే ఏంటి? అమ్మాయిని చూస్తామండి, జరగండి చూసేవాళ్ళు. ఇప్పుడు మనం చెప్పట్లేదు, దండలు వేసుకొచ్చి ఏం చేయగలం? మన చేతుల్లో ఏం లేదు, కాల ప్రభావం. మనల్ని చూడమంటే పర్లేదు, ఏదో పాపం భక్తవత్సలమ్మ, ఏదో కేదార్శెట్టి మణి, వీళ్ళంతా మంచివాళ్ళు, పాపం అదృష్టవంతులు, మంచి కొడుకులు మంచి కూతుళ్ళు అన్నారు. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మ్యారేజ్ అనగా ఏమిటి? అనేక విధములైన వాంఛలతో బంధాలతో బాధలు పడటమే. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఫర్ మ్యారేజ్. నాకు ఎప్పుడు ఇంత చెప్పలేదండి బహుశా. ఒక పేర చూద్దాం. ఈశావాసోపనిషత్తు చాలా సూక్ష్మమైన మార్గంలో బోధిస్తూ వచ్చింది. ఏం చెప్పింది? అహంకారంతో మైత్రి తగదంది. మైత్రి అంటే ఫ్రెండ్షిప్. మైత్రి అంటే M3 థాట్ వర్డ్ అండి. ఇప్పుడు ఇన్ని వేల సత్సంగాలు చెప్పాను. ఇప్పుడు నా జీవితంలో ఫస్ట్ సత్సంగం చెప్పింది ఇప్పుడు ఈవిడ లాంటి వాడు ఎవరో ఒక ఆవిడ వస్తుంది, ఈ బ్రహ్మరాంబ లాంటి వాళ్ళు. మేము బ్రహ్మలో ఉంటాం, అక్కడ వేసుకుని వారం రోజులు ప్రోగ్రామ్ వేస్తే రోజు 3 స్పీకర్ పెడితే చాలా మంది డుమ్మా కొడుతుంటారు. అటువంటి సందర్భంలో మా ఓనర్ ఆఫ్ ది కంపెనీ అని అందరూ అనుకుంటారు. అక్కడ అందరూ ఓనర్లే. ఆ ఓనర్ నన్ను ఫస్ట్ టాపిక్ ఇది మైత్రి, ఇది థాట్ వర్డ్ అండి, దీని గురించి చెప్తావా అని అడిగాడు. ఇది ఫస్ట్ సత్సంగా డెలివరీ అండి నాకు తెలిసి. చాలా చిన్న మాట్లాడగాడు.
ఒక వేదిక ముందు మాట్లాడింది మైత్రి. మైత్రి అంటే స్నేహము, థాట్ వర్డ్ అండి మైత్రి. చేయవలసిన పనులను చేయి. ఈశావాస్యోపనిషత్తు చాలా సూక్ష్మమైన మార్గంలో బోధిస్తూ వచ్చిందని చెప్తూ, చేయవలసిన పనులను చేయి, అనుభవించవలసినవని అనుభవించు, ఆనందించవలసినవని ఆనందించు, కానీ అహంకారంతో మాత్రం మైత్రి చేయవద్దు. నాది నాది అన్న భావనతో అభిమానం పడవద్దు. ఈ సుఖమునకు దుఃఖమునకు త్యాగమునకు భోగమునకు భేదము లేకుండా చేసే తత్వాన్ని ఈ ఉపనిషత్తు చక్కగా బోధించింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నారు స్వామి. ఆచరణలో అహంకారము, అనుభూతిలో ఆసక్తి. ఇందాక చెప్పారు, మళ్ళీ చెప్తున్నాడు. ఆచరణలో అహంకారం ఉండకూడదు, అనుభూతిలో ఆసక్తి. ఈ రెండూ లేనప్పుడు నిన్ను మించిన దైవం మరొకడు లేడు. మనకే దండలేస్తారు, మనకే. సాయి గంగా మహాదేవ్ అని ఉండేవాడు, ఆయన ఫోటోలో విభూతి వచ్చేది. ఆయన స్వామి భక్తుడండి, మేము ఆశ్చర్యపోయాము. స్వామి ఫోటోలో విభూతి వస్తే కూడా నమ్మని వాళ్ళు ఇప్పుడు ఆయన భక్తుడి ఫోటోలో విభూతి వస్తే మేము వండర్ అయిపోయి ఉన్నాం. ఎన్టీపీసీలో రామగుండంలో ఎన్ని ఫోటోలు ఉంటే ఆయన ఫోటోలో విభూతి వచ్చేది, ఆయనకి గంగా మహాదేవ్ ఫోటోలో. ఈ గుంటూరులో ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ కూడా ఉంగరాలు అన్ని తీసేదిట, ఒక ఆవిడ స్వామి భక్తురాలు. ఈ రెండూ లేనప్పుడు నిన్ను మించిన దైవం మరొకడు లేడు. ఐ ప్రామిస్ శరణ్య. సో శరణ్య దాకా తీసుకెళ్ళాలి టాపిక్. ఆమె నా గురించి ఎదురు చూస్తుంది ఇప్పుడు. ఈ రెండూ ఈనాడు మానవుని అనేక విధములుగా హింసించేవి రెండే. ఈ ఉపనిషత్తు అనేక విధముల నీతులు నేర్పుతూ వచ్చింది, అద్వైతాన్ని బోధిస్తూ వచ్చింది, తన పర అనే భేదాన్ని నిర్మూలన గావిస్తూ వచ్చింది, చిన్న చిన్న కథలతో సరి అయిన స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చింది. ఉపనిషత్తుల్లో నీవున్న గొప్ప భావాన్ని చక్కగా అర్థం చేసుకుని ఆ భావరసాన్ని గురినప్పుడు అంతకంటే మించిన సాధన మరొకటి లేదు. ఈ ఉపనిషత్తులు చదువు సంధ్యలతో లభ్యమయ్యేది కాదు. బాహ్యము కంటే భావం చాలా ప్రధానమైంది. అద్భుతమైన కీర్తన, బాహ్యంలో ఉన్న భావం ఎవరో పాడతారు, ఇప్పుడు టైం లేదు. టైం ఉంటే పాడచ్చు తర్వాత ఎవరన్నా. బాహ్యము భావం కీర్తన ఒకటి ఉంటుంది. బాహ్యం కంటే భావం చాలా ప్రధానమై బోధించింది ఈశావాస్యోపనిషత్తు. భావశుద్ధి కలిగినప్పుడే జ్ఞానశుద్ధి. నాకు జ్ఞానశుద్ధి కలగట్లేదంటే నాకు భావాలే బాగాలేదు. అన్ని రోగ భావాలుంటే నాకు జ్ఞానం కలగట్లేదు, ఎప్పటికి కలదు. భావాలే ఇంప్యూరిటీ ఉంటే చెత్త భావాలు పెట్టుకునే జ్ఞానం నమ్మటం ఎట్లా వస్తుందండి? కనుక నీ భావములు శుద్ధంగా ఉండేది చేసుకోమన్నారు. సో శరణ్య బీ రెడీ, నేను పిలిచే సమయం ఆసనమైంది. నిజమైన భక్తుని దీక్ష ఏంటంటే, స్వామి చెప్తున్నా, నేను అప్పుడప్పుడు చెప్తుంటాను అని స్వామి చెప్తూ, అవి 3 P's అనమాట. ఆ 3 P'లు మీరు వదలకూడదు. పి. మొదటిది ప్యూరిటీ, పవిత్రత. రెండోది పి, పేషెన్స్, సహనము. మూడోది పి, పర్సీవరెన్స్, పట్టుదల. వీటిని మనం సాధించాలి. ఇప్పుడు చెప్పు శరణ్య, పట్టింది ఏదో పట్టిదివే చెప్పు. పట్టినదేదియో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గెడు దాకా అట్టేయండు. కోరినదేదియో కోరనే కోరితివి, కోరిక తీర్చుదాకా కొలిచియుండు. తలచనదేదియో తలచనే తలచితివి, తలుపు తీరెడు దాకా తరలియుండు. అడిగినదేదియో అడగనే అడిగితివి, అడిగిన వీడు దాకా విడవకుండు. పోరు పడలేక తానైన బ్రోవవలయు, వడలు తెలియక నీవైనా అడగవలయు. అంతే గాని మధ్యలో వదులట భక్తుని దీక్ష కాదు. ఇందులో రెండు చోట్ల నువ్వు పదాలు మార్చావు, అక్కడ చెప్పు. కోరితే చెల్లేడు దాకా అన్నారు స్వామి, రాసుకో. రెండు ఒకటే, నువ్వు చెప్పింది ఒకటి. స్వామి కోరితే చెల్లేడు దాకా అంటే ఒక్కోసారి ఒక రకం చెప్తారు. ఏం సార్ శ్రీనివాసరావు గారు, ఏంటి మెసేజ్ పెట్టారు కనపడను? ఆల్ షేర్స్ భావాస్ ఇది ఏఎస్బి అని పెట్టాను. ఓ ఓకే సార్, మళ్ళీ చెప్పండి సార్, నాకు అర్థం కాల. ఏ అంటే ఆల్ అండి, ఎస్ అంటే షేర్స్ అండి, బి అంటే భావాస్. ఓ ఫ్యాంటాస్టిక్ సార్, ఫ్యాంటాస్టిక్ సార్, థ్యాంక్ యూ. సో అమ్మా ఇందా చెప్పిన దాంట్లో కోరికే చెల్లేడు దాకా వడదు తెలియక నీవైనా అడగవలయు, అంతే కానీ మధ్యలో ఆపివేసి తిరిగిపోవడం భక్తుని దీక్ష కాదు. రాత్రి రాసుకున్నప్పుడు నీ పక్కన రాసిన శరణ్య అని. థ్యాంక్ యూ సో మచ్. అంటే వేరే వాళ్ళకు చెప్పగలరు,
పట్టినా ఒక పట్టు, దాన్ని ఎలాంటి కష్ట సమయం నందైనా వదలకుండా చూసుకోవాలి. అలాంటి మహనీయులు ప్రాచీన కాలం ముందు దివ్యత్వాన్ని పొంది ఆత్మతత్వాన్ని అనుభవించి జగత్తుకు అనేక విధమైన ఆదేశాలు అందిస్తూ వచ్చారు. కష్ట నష్టములను నిందా నిష్ఠూరములు లొంగకెవరు మహనీయులు అభివృద్ధి కాలేదు. ఆ కష్టాలే ఫలితాన్ని అందించాయి. కష్టే ఫలే అన్నారు. అది కంప్లీట్ ది టాపిక్ అండి. మధ్యలో ఆపను. 5 నిమిషాలు అయిపోయి కంప్లీట్ చేయాలి. ఆనాటి పాండవులు ఆకుల అలములు మేసి అడవి పాలైపోయారన్న రాముడంతటి వాడు రమణి సీతను బాపి పామన్న వలె ఏడ్చాడన్నా వారందరూ ఈ జగత్తుకు ఆదేశాలను నిరూపిస్తూ వచ్చారు. కనుక మంచి వారికి కష్టాలు తప్పవు. మనం అనుకుంటాం మంచి వాళ్ళకే కష్టాలు, వేసి మంచి వాళ్ళకే కష్టాలు. దుర్మార్గం బాగా ఉంటున్నారు, హ్యాపీగా ఉంటారు, సంపాదించుకుంటున్నారు, లగ్జరీ. వాడి దుర్మార్గం బయటపడే టైం వస్తుంది. నేనేమన్నావు, ఆ లాయర్ పెద్ద లాయర్ చాకచక్యం ఉపయోగించి తెలివితేటలు ఉపయోగించి ఎన్నోసార్లు బయటపడేశాడు. కానీ భగవంతుడి కోర్టులో బయటపడలే, అనుభవిస్తున్నాడు రోగం. కనుక మంచి వారికి కష్టాలు తప్పవు. ఆ కష్టంలో తగిన గౌరవ ప్రతిష్టలను అందిస్తుంటాయి. బంగారంతో నగలం చేయాలంటే దాన్ని అగ్నిలో వేసి బాగా కరిగించాలి, సుత్తితో బాగా కొట్టాలి, కటింగ్ చేయాలి. అన్ని అవస్థలకు గురి అయినప్పుడే అది సుందరమైన నగగా రూపొందుతుంది. నన్నేం ముట్టుకోవద్దు, 2 శిలలు కదా, ఇప్పుడు టైం లేదు మనకి. నేను దెబ్బకు ఓర్చుకోలేకపోతే అక్కడే గుండురాయిగా బండరాయిగా ఉంది. పర్లేదు, నన్ను ఏం పర్లేదు, నేను దెబ్బకు ఓర్చుకుంటానంటే విగ్రహం అయిపోయి మొక్కులు నమస్కారాలు మొక్కులు పొందుతాయి. అట్లే వజ్రాన్ని బాగా కోతలు కోసినప్పుడు అది మహా విలువైనదిగా రూపొందుతుంది. కనుకనే సాధారణమైన పనులు సమకూర ధరలోన మనం సాధన చేయాలి. మరి సాధన అంటే ఏమిటి? ఎంత బాగా చెప్పారు చూడండి. ఈ కష్టాలను ఎదుర్కొనాలా, దైవ విశ్వాసం చెల్లించకుండా చూసుకోవాలి. ఈనాడు దైవ విశ్వాసం కోల్పోవడం చేతనే ఇన్ని దురవస్థలకు గురి కావాల్సి వచ్చింది అంటున్నారు స్వామి కంక్లూడింగ్ సత్సంగా. ఈ విశ్వాసం ఏ విధంగా ఉంటుండాలి? మనకి సముద్రంలో గండశిలలు ఉంటాయి, అలలు వదలవు, రాళ్ళు కదలవు. అట్లా ఉండాలి మన విశ్వాసం. విశ్వాసం అంటే ఒక మాట చెప్తుంటాం, ఎవరు ఎనీబడి విశ్వాసం ఎలా ఉండాలి? తక్కువ చెప్పాలి ఆన్సర్. దృఢంగా ఉండాలి. లేదు, మన శరీరంలో వెరీ గుడ్ అక్క. నువ్వు పండిపోయినావు అక్క, నువ్వు పండిపోయినావు ఆధ్యాత్మికంగా. అలా ఇక్కడ వేరే ఎగ్జాంపుల్ చెప్పారు. మనకి ఎప్పుడైనా రిఫరెన్స్ చెప్పినప్పుడు జనరల్ గా నేను విశ్వాసం ఎలా ఉంటే సరళకుండా దృఢంగా ఉండాలి, మన శ్వాసలాగా ఉండాలని చెప్తుంటాను. ఇప్పుడు మంచిగా వేరే ఎగ్జాంపుల్ చెప్పారు. సముద్రంలో గండశిలలు, అలలు కదలవు, రాళ్ళు వదలవు. అట్లా ఉండాలి మన హృదయాలు. దుఃఖములు, విచారం, నాకు భజన ఇవ్వలేదు చెప్పి వెంటనే వెళ్ళిపోతే నాకు తెలియదండి. ఐఎమ్ నాట్ డెఫ్, ఐఎమ్ నాట్ ఫూల్. వస్తాడు, జాయిన్ అవుతాడు, లాగిన్ అవుతాడు, ఒక 10 నిమిషాలు వెంటనే వెళ్ళిపోతాడు అండి. ఎప్పటికి అర్థమవుతుంది మనకి శరణ్య? ఏ రోజుకి అర్థమవుతుంది? లాగిన్ అవుతాడు, భజన నాకు తెలీదా, పాస్టర్ తెలీదా? ఏం పాస్టర్ నీకు తెలియపోతే ఎట్లా గురు? సాయిరామ్. మీనింగ్ లెస్. నేను ఇలా అంటూ, నువ్వు కూడా అను, ధైర్యంగా అను. యూఆర్ వన్ ఆఫ్ ది పిల్లర్ అని చెప్పింది ఆవిడ, కళ్యాణి ఊరిగంటి. పాదసారి గారు ఒక పిల్లర్తా, నువ్వు ఒక పిల్లర్తా, పద్మ భయన ఒక పిల్లర్తా. నేను చెప్పిన మాట కాదు, అడుగు కళ్యాణి ఊరిగంటి. నేను అనలేదు బాబు. యూఆర్ ఏ పిల్లర్. మన విశ్వాసం ఇట్లా ఉంటుందయ్యా, భజనిస్తే ఉంటావు, లేకపోతే దుబ్బేస్తా, గుర్తుపెట్టుకో. దుఃఖములు విచారములు కష్టాలు వచ్చి మనల్ని నెడుతూ ఉంటాయి. నాకు లేవా దుఃఖాలు లేవా, నాకు విచారం లేవా, నాకు కష్టాలు లేవా? బట్ పక్కన పెట్టేసిన అవన్నీ కూడా నథింగ్ డూయింగ్, మనకేం చెల్లవు, సంబంధం లేదు. కానీ మనమే మాత్రం కదలకుండా స్థిరచిత్తంలో ఉండాలి.
అదే నిజమైన స్థిర భక్తి. అంతేగాని చీటి మాటికి కదులుతూ మెదులుతూ ఉంటే అది భక్తి ఏ విధంగా అవుతుంది? ఫైనల్ వర్డ్, అది భక్తికి లక్షణం కాదు, అవలక్షణమే. యూఆర్ ఆల్ డివోటీస్, వీ నో హౌ టు బిహేవ్. మన దగ్గర ఎవరి దగ్గర అవలక్షణాలు లేవు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెసేజ్ డెలివర్డ్ టు స్వామి స్టూడెంట్స్ అండి. ఓం ఈరోజు కంప్లీట్ చేస్తానో లేదో అనుకున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.